ప్రభు యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఎంతమంది సంతోషంగా లేరు? సంతోషంగా లేరా? క్రిస్మస్ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. క్రిస్మస్ అంటే ఆనందాల పండుగ, సంతోషాల పండుగ. ఈరోజు క్రిస్మస్ యొక్క వర్తమానాన్ని, నిగూఢమైనటువంటి సత్యాన్ని మీకు కొద్ది సమయంలోనే మాత్రమే వివరించి నా ఈ ప్రాంతం నుంచి వెళ్తాను. మీరు మరలా వార్చు చూసుకునేంతలోనే నేను ముగించేస్తాను. 1970 సంవత్సరం జూలై 21వ తారీఖున ఒకసారి మీరు అందరూ కూడా తలలు పైకెత్తండి. ఒకసారి పైకెత్తగానే మీకు కనిపించేది చంద్రుడు. ఆ చంద్రుడికి దూరం ఎంత అంటే 3,84,400 కిలోమీటర్లు. ఇంత దూరాన్ని ముగ్గురు వ్యోమగాములు, ముగ్గురు యాస్ట్రోనాట్స్, వారి పేర్లు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కొలిన్స్ అనే ముగ్గురు మానవులు ఇన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి చంద్రమండలం మీదకి అడుగుపెట్టారు. ఇది చరిత్ర, సువర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి చరిత్ర. ఎప్పుడైతే చంద్రుని మీదకి అడుగు పెట్టగానే, కాలు ఇలా మోపగానే వారు పలికినటువంటి మాట హల్లెలూయా అనే మాట పలికారు. హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని స్తుతించుట, ప్రైజింగ్ గాడ్. ఇన్ని లక్షల కిలోమీటర్లు మమ్మల్ని క్షేమంగా మీరు తీసుకొచ్చారు యేసు ప్రభువా, నీకు వందనాలు అని చెప్పి అక్కడ వారు ప్రభువుని స్తుతించారు, ప్రభువుని ఆరాధించారు. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నప్పటికీ ఆ చంద్రమండలం మీద చదవబడిన మొట్టమొదటి గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని అక్కడ తీసుకెళ్ళి ఆ గ్రంథాన్ని చదివారు. అంత మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవులు కూడా ఆదివారపు రోజున ప్రభు యొక్క రక్త మాంసాలని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఎందుకు రక్తాన్ని కార్చాడు, ఆయన ఎందుకు ప్రాణత్యాగాన్ని చేశాడు అని ఆయన జ్ఞాపకం చేసుకోవడం కొరకు ప్రభు బల్లలోకి వస్తారు. దాన్ని సాక్రమెంట్ అంటారు. ఆ సాక్రమెంట్ని అక్కడ విడిచిపెట్టి వస్తారు. నిజంగా ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయింది. ఆ తర్వాత రోజు అంటే 1970 జూలై 22వ తారీఖున ప్రతి వార్తాపత్రికల్లో కూడా హెడ్లైన్స్ హల్లెలూయా అనే మాట. ఆ మాటకు చాలామందికి అర్థం తెలియకపోయింది. కానీ క్రైస్తవులటువంటి చాలామందికి ప్రభువుని స్తుతించాలనే విషయం వారికి అర్థమైంది. ఇది ఒక చరిత్ర అయితే, 1971వ సంవత్సరం మరొక వ్యోమగామి, మరొక శాస్త్రవేత్త మరలా అదే చంద్రుడి మీదకి వెళ్తాడు. అతని పేరు జేమ్స్ బెన్సన్ ఇర్విన్. జేమ్స్ బెన్సన్ ఇర్విన్, ఈ వ్యక్తిని అంటారు జేమ్స్ బి ఇర్విన్ అని. ఆ వ్యక్తి చంద్రమండలం మీదకి వెళ్ళాడు. ఈసారి ఆ వ్యక్తి అక్కడ ఒక జీప్ నడిపించాడు, ఒక స్పేస్ వెహికల్ నడిపించాడు. అక్కడి నుంచి రాళ్లను, మట్టిని, సమస్తాన్ని తీసుకొచ్చాడు. ఆ తదుపరి భూలోకానికి వచ్చిన తర్వాత, భూగ్రహం మీదకి వచ్చిన తర్వాత చాలామంది ఆ వ్యక్తిని ఇన్వైట్ చేయడం మొదలుపెట్టారు. ఈ పాదాలు చంద్రుడి మీద మోపారు. అక్కడి నుంచి రాళ్ళు, అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చాడు. కాబట్టి ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆలోచన చేయండి, యానం నుంచి ఎవరైనా అమెరికా వెళ్ళారనుకోండి, మీ ఇంటి పక్కన వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళని చూస్తారు. వీరు అమెరికా వెళ్ళారటండి అని చెప్పి చాలా గౌరవిస్తారే. మరి జేమ్స్ బి ఇర్విన్ అనేటువంటి శాస్త్రవేత్త చంద్రమండలం మీదకి వెళ్ళాడంటే ఆ వ్యక్తిని చాలా గౌరవించారు. గౌరవించి అనేక ప్రాంతాలకి ఆయన పిలుస్తూ వచ్చారు. భారతదేశస్తులు కూడా వారిని పిలిచారు. కాబట్టి భారతదేశానికి వచ్చి దయచేసి ప్రక్కన ఉన్నటువంటి వారు మాట్లాడద్దమ్మా, దయచేసి మీరు మాట్లాడాలంటే అటు వెళ్ళి మాట్లాడుకోండి. భారతదేశంలో కూడా చాలామంది ఆ వ్యక్తిని పిలవటం ప్రారంభించారు. విజయవాడ పట్టణానికి వచ్చాడు, రాజమండ్రి వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు. జేమ్స్ బెన్సన్ ఇర్విన్ కూడా శాస్త్రవేత్త. మా విజయవాడ పట్టణంలో ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన విజయవాడ పట్టణంలో ఒక మైదానం ఉంది. ఆ మైదానానికి పిలిచాడు. PWD గ్రౌండ్స్ అంటారు. ఆ గ్రౌండ్స్కి పిలిస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ వలె కొన్ని వేలాది మంది ప్రజలు అక్కడ కూర్చుంటే వారికి చెప్పిన మాట ఏంటనంటే, ఇట్స్ నాట్ ఏ గ్రేట్ థింగ్ దట్ మ్యాన్ స్టెప్డ్ ఆన్ ద మూన్, బట్ ఇట్స్ ఇండీడ్ ఏ గ్రేట్ థింగ్ దట్ గాడ్ స్టెప్డ్ ఆన్ దిస్ ఎర్త్ అనే మాటను సెలవిచ్చాడు. తెలుగులో చెప్తాను, తుచ్చమైనటువంటి మానవుడు ఇంతలో కనబడి అంతలో మామిపోయి నీటి ఆవిరి బ్రతుకు కలిగినటువంటి మానవుడు 3,84,400 కిలోమీటర్లు ప్రయాణం చేయడం గొప్పేం కాదు. కానీ గొప్ప విషయం ఏంటంటే, సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వ సృష్టికర్త. వెలుగు కలుగు అని ఎప్పుడైతే పలకగానే వెలుగు కలిగింది. అటువంటి సకల చరాచర సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఈ లోకానికి, భూలోకానికి అడుగు పెట్టడం గొప్ప విషయం అని ఆ వ్యక్తి తెలియజేశాడు. గట్టిగా చెప్పకూడదా? ఇది గొప్ప విషయం ఏంటంటే,
మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళటం పెద్ద గొప్ప విషయం కాదట. అది మాట నేను చెప్పట్లేదు. చంద్రమండలం మీదకి వెళ్ళిపోయిన ఆ మానవుడు చెప్తున్నాడు. కానీ దేవాది దేవుడు సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు భూలోకానికి అడుగు పెట్టడం గొప్ప విషయం అన్నారు. క్రిస్మస్ అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు క్రిస్మస్ అంటే అలాగా స్టార్లు పెట్టుకోవడం, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించడం, క్రిస్మస్ అంటే ఇలా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అనుకుంటారు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే దేవాది దేవుడు మనందరినీ సృజించిన సృష్టికర్త నరావతారిగా రక్తమాంసాలు ధరించి ఈ లోకానికి అడుగు పెట్టిన అద్భుతమైనటువంటి ఘట్టమే క్రిస్మస్. అసలు దేవుడు పుట్టడం ఏంటండి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? దేవుడు పుట్టడం ఏంటి? దేవుడికి పుట్టుక మరణం ఉండవే, దేవునికి ఆది అంతం ఉండదే, మరి దేవుడు పుట్టాడంటారేంటి? మానవులకైతే జన్మ మరణాలు ఉంటాయి, దేవునికి జననం ఉండదు, మరణం ఉండదు. ఆయన ఎప్పుడు ఉండేటువంటి వాడు, ఆయన స్వయంభవుడు. దేవుడు అనేవాడు సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఆయన స్వయంభవుడు, ఆయనకి పుట్టుక మరణాలు ఉండవు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడా, అరుదించాడా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడా, అరుదించాడా? యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టలేదు. ఆయన పుడితే కనుక స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా ఒక జీవం ఈ లోకానికి రావలేదు. ఆయనకి తండ్రి లేడు. ఆయన జీవం ఆల్రెడీ పరలోక రాజ్యంలో ఉంది. ఆ జీవాన్ని మార్చుకుని లోకానికి వచ్చాడు. శక్తికి ఒక నిర్వచనం మన సైన్స్ చెప్తా ఉంది. దాన్ని థెర్మోడైనమిక్స్ అంటారు. థెర్మోడైనమిక్స్లో ఒక ప్రిన్సిపల్ ఉంది. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ అనే మాట. శక్తి అనేటువంటిది దానికి అది జనించదట, దానికి అంతం ఉండదట, కానీ రూపాలను మార్చుకుంటుందట. ఈరోజు దేవుణ్ణి మనం శక్తి అంటాం, ఆది పరాశక్తి అని పిలుస్తాం దేవుణ్ణి. ఆ దేవుడే కనుక ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రూపాన్ని మార్చుకుంటాడు తప్పించి ఆయనకి ఈ లోకంలో ఆది ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించండి. యేసు ప్రభు వారు ఈ లోకంలో కన్య గర్భాన్ని జన్మించాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెడతారు. కన్యక గర్భవతి అవ్వటం ఎక్కడైనా మనం చూసామా? కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టుకలో మనం చూస్తూ ఉంటాం, కన్య గర్భాన యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు. అంటే ఆయన రూపం మార్చుకుని లోకానికి వచ్చాడు తప్పించి ఈ లోకంలో ఆయన పుట్టలేదు, ఆయన అరుదించాడు. ఈ విషయాన్ని మీరు గమనించారు. చూడండి, ఈ యొక్క వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టమే క్రిస్మస్ అనేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఘట్టము. ఆలోచన చేద్దాం. తెలుగులో ఈ వాక్యాన్ని, శబ్దాన్ని ఏమంటారంటే వాక్యము అంటారు. ఇంగ్లీష్లో వాక్యాన్ని ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. అదే గ్రీకు భాషలోకి వెళ్ళిపోతే వాక్యాన్ని లోగోస్ అంటారు. అదే సంస్కృత భాషలోకి వెళ్తే వాక్యాన్ని, శబ్దాన్ని ఓం అంటారు. ఓం అంటే వాక్యం. దేవుని లేఖనాలు సెలవిస్తున్న యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యముండెను, ఆది యందు శబ్దముండెను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ ఎ వర్డ్, ద వర్డ్ వాస్ విత్ గాడ్, ద వర్డ్ వాస్ గాడ్. మీరు 14వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వాక్యమే, ఏ వాక్యమైతే ఆదిలో ఉందో, ఈ యొక్క సమస్త సృష్టి కలుగు చే క్రితము ఏ వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చింది. ద వర్డ్ కేమ్ ఇన్ టు ఫ్లెష్. 1873 సంవత్సరంలో మనందరికీ తెలిసినటువంటి గొప్ప తాత్వికవేత్త, భారతదేశం అందరూ కూడా గర్వించదగినటువంటి తాత్వికవేత్త, గొప్ప ఫిలాసఫర్ అయినటువంటి స్వామి వివేకానంద 1873 సంవత్సరంలో ఆల్ రిలీజియస్ కాన్ఫరెన్స్కి అమెరికా దేశానికి పిలువబడతాడు. గొప్ప కాన్ఫరెన్స్ అది. అందరూ మత పెద్దలందరూ కూడా ఆ అమెరికా దేశంలో సమావేశపరచబడినప్పుడు హైందుత్వాన్ని రిప్రజెంట్ చేయడానికి స్వామి వివేకానంద ఆ ప్రాంతానికి పిలువబడతాడు. ఎప్పుడైతే ఇండియన్ కల్చర్, భారతదేశ సాంప్రదాయాన్ని ఎప్పుడైతే అక్కడ వారికి చెప్పడం మొదలు పెట్టాడో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంత మంచి సంస్కృతి, ఆ భారతదేశ సంస్కృతి అని చాలామంది అతను పొగట్టడం ప్రారంభించారు. ఇక్కడ చాలామంది వక్తలు ఉన్నారు. అప్పుడు కూడా ఇలా స్టేజ్ మీద చాలామంది వక్తలు ఉంటే ఆయన మైక్ తీసుకుని అంటాడు, అందరూ కూడా అమెరికన్స్ ఏమని పిలుస్తారంటే పాశ్చాత్య సంస్కృతి ఏంటంటే మైక్ తీసుకోగానే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అంటారు. కానీ మన భారతీయుడు, మన యొక్క భారతదేశానికి ఇచ్చిన తాత్వికవేత్త స్వామి వివేకానంద వెళ్ళి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. గట్టిగా చెప్పకూడదా? నిజంగా చాలా అద్భుతం అనిపించింది. నిజంగా ఈయన అనేక మందిని ఎవరు పిలుస్తున్నాడు? నా సహోదరుడా, సహోదరి. అసలు సహోదర అంటే అర్థం ఏంటి? సహా ప్లస్ ఉదరహ, ఒకే కడుపులోంచి వచ్చారని అర్థం. సహా ప్లస్ ఉదరం అంటే కడుపు,
ఒకే కడుపులోంచి వచ్చినటువంటి వాడిని సహోదర అంటారు. ఎప్పుడైతే అందరూ కూడా క్లాప్స్ కొట్టారండి. అతడు చెప్పిన వర్తమానం, అతడు చెప్పిన సందేశం చాలా మందికి చాలా ఆసక్తిగా అనిపించింది. కేవలం 5 నిమిషాలు మాత్రమే అతనికి ఇచ్చారు, కానీ అద్భుతంగా 1 గంటకు పైగా ప్రసంగం చేశాడు. అందరూ కూడా 15 నిమిషాలు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. నిజంగా చాలా అద్భుతం అనిపించింది. భారతదేశపు ఖ్యాతిని ప్రపంచ దేశాల్లోకి ఎగురవేసినటువంటి గొప్ప ఘనుడు స్వామి వివేకానంద. అప్పుడు ఆ వ్యక్తిని వెంటనే కొంతమంది విలేకరులు అడిగారు, యేసుక్రీస్తు ప్రభు గురించి మీకున్న అభిప్రాయం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఇంప్రెషన్ అబౌట్ జీసస్ క్రైస్ట్? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అంటే ఆయన చెప్పాడు, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద పరిశుద్ధుడిగా జీవించిన వాడు యేసు ఒక్కడే అని ఆ వ్యక్తి చెప్పాడు. నేను యేసుక్రీస్తు ప్రభుని ఒక మానవుడిగా ఏ రోజు చూడను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వాక్యమైనటువంటి దేవుడు అని చెప్పాడు. నిజంగా ఎప్పుడైతే ఆ విషయాన్ని చెప్పాడో చాలా మంది సంతోషించారు. నేను ఈ విషయాన్ని తెలుసుకోగానే ఆయన పుస్తకాలు చదవడం ప్రారంభించాను. ఒకరోజు ఆయన పుస్తకాన్ని ఒక బుక్ స్టాల్ నుంచి తెచ్చుకున్నాను. దయచేసి ఇవి ఆపేస్తారా? దయచేసి ఈ స్పార్క్లింగ్ లైట్స్ ఆపేసేయండి. ఓకే, ప్రైజ్ గాడ్. ఒకరోజు ఓకే, రైట్, థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. ఒకరోజు నేను ఒక పుస్తకాన్ని తెచ్చుకున్నాను. ఆయన రాసినటువంటి పుస్తకం మీకు కూడా కావాల్సి తెచ్చుకోండి. ఆ పుస్తకం పేరు ప్రబోధ రత్నాకరం. చెప్పండి, ప్రబోధ రత్నాకరం. ప్రబోధ రత్నాకరం అంటే ఆ పుస్తకంలో మొదటి పేజీ, దాన్ని పీఠిక అంటారు, ప్రీఫేజ్ అంటారు. ఆ ప్రీఫేజ్ ఇలా ఓపెన్ చేయగానే పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి రాయబడిందండి. అక్కడ నేను షాక్ అయిపోయాను. నేను చదివేటువంటి బైబిల్ గ్రంథం గురించినటువంటి ఆ మాటలు ఆ ప్రబోధ రత్నాకరంలో కనిపిస్తున్నాయంటే అని అనుకున్నాను. వెంటనే ఇలా తెరవగానే అక్కడ ఈ విధంగా ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము ద్వారా సర్వ ప్రపంచం నిర్మాణమైనవి, ఆ వాక్యమే ప్రతి మానవుడు కూడా ఊపిరి పోసింది, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చింది. ఆ వాక్యం ఎవరో కాదు, ఆది శబ్ద బ్రహ్మస్వరూపము యేసుక్రీస్తు అని రాశాడు. గట్టిగా చెప్పకూడదా? ఆది శబ్ద బ్రహ్మస్వరూపము. ఆ ఓం ఎవరో కాదు, యేసుక్రీస్తు అని రాసి క్రింద తన సంతకాన్ని పెడతాడు ఆ ప్రీఫేస్లో. ఎస్, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సృష్టికర్త, ఆయన వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా రక్తమాంసాలు ధరించి నీ వలే నా వలే ఈ లోకంలో 32 సంవత్సరాలు నిజదేవుడు, లోకరక్షకుడు, సృష్టికర్త ఈ లోకంలో ఆయన జీవించి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని, ప్రాణాన్ని సమస్త మానవాళి కొరకు ఆయన అందించి, ఆయన సమర్పించి, ఆయన మరలా మరణాన్ని తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడు. ఆలోచన చేద్దాం. ఈ రోజున క్రిస్మస్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ. ఇట్స్ ఎ యూనివర్సల్ ఫెస్టివల్. కొన్ని పండుగలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. మీరు తెలంగాణలో లాస్ట్ నైట్ నేను తెలంగాణలో దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్ళాను. అక్కడ జరిగేటువంటి కొన్ని పండుగలు మన ఆంధ్రప్రదేశ్లో ఉండవు. అక్కడ బోనాలను చేసుకుంటారు, బోనాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉండవు. కర్ణాటకలో జరిగినటువంటి కొన్ని పండుగలు మన ఆంధ్రప్రదేశ్లో కనిపించవు. ఇలా మనం చెప్పుకుంటే ఒక ప్రాంతానికి మాత్రమే కొన్ని పండుగలు పరిమితంగా ఉంటాయి, మరొక ప్రాంతాల్లో కనిపించవు. కానీ క్రిస్మస్ అనేటువంటి ఈ పండుగ విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి పండుగ. నేడు ప్రపంచంలో 284 దేశాలు ఉన్నాయి. ఆ 284 దేశాల్లో ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటి ఈ పండుగను అందరూ జరుపుకుంటారు. స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక భాష మాట్లాడేటువంటి వారికి మాత్రమే దేవుడు కాదు, కానీ ఈజ్ ద గాడ్ ఫర్ ఎంటైర్ హ్యుమానిటీ. ఆయన సర్వ ప్రపంచానికి దేవుడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు జన్మ చారిత్రాత్మకమైనటువంటిది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నాడా? కెన్ వి ఫైండ్ ఎనీ హిస్టారికల్ ఎవిడెన్సెస్? ఏదన్నా చారిత్రాత్మక ఆధారాలు ఏమున్నాయా? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడని చాలా మంది ఈ రోజున చాటి చెప్తా ఉన్నారు. ఆయన పుట్టుక దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. ఆయన నిజంగా ఈ చరిత్రలో ఉన్నాడా అనేటువంటి అనుమానం మనకు రావచ్చు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు జన్మ ఆయన చరిత్ర పురుషుడు, ఆయన పురాణ పురుషుడు కాదు. చరిత్ర పురుషులకి చరిత్రలో ఆధారాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నాడు అని చెప్పడానికి ఈరోజు మనం వేస్తున్న డేటే గొప్ప ఆధారం. The birth of Jesus Christ has divided the entire human history into 2 major parts. One is AD and another one is BC.
యేసుక్రీస్తు ప్రభు జన్మ కాలచక్రాన్ని 2 భాగాలుగా విభజించింది. ఒకటి క్రీస్తు పూర్వము, మరొకటి క్రీస్తు శకము. చిన్నప్పుడు నేను చరిత్ర పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు నేను కూడా 2 మాస్టర్ డిగ్రీస్ చదివాను. ఐ డిడ్ ఆల్సో డూ ద మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో కూడా నేను మాస్టర్స్ చదివాను. సో ఏ లిటరేచర్ బుక్ తీసుకున్నా, ఏ చరిత్ర పుస్తకం తీసుకున్నా 2 మాటలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఒక వ్యక్తి గురించి మాట్లాడండి, గౌతమ బుద్ధుడు అనేటువంటి విషయాన్ని, ఆయన చరిత్ర నేను చదవాలంటే ఆయన దగ్గర బ్రాకెట్లో క్రీస్తు పూర్వము పలానా సంవత్సరాల్లో ఉన్నాడు. చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో క్రీసా క్రీపు అనేటువంటి మాటలు కనిపించాయి. క్రీసా క్రీపు అంటే క్రీసా అంటే క్రీస్తు శకము, క్రీపు అంటే క్రీస్తు పూర్వం. అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభు ఉనికినిచ్చాడు. ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడుతూ గౌతమ బుద్ధుడి గురించి మాట్లాడారు. గౌతమ బుద్ధుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక క్రితము 300 సంవత్సరాల్లో గౌతమ బుద్ధుడు ఉన్నాడు. ఇప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప వీరుడు, 33 సంవత్సరాల ప్రపంచాన్ని గెలిచినటువంటి గొప్ప వీరుడు అయినటువంటి అలెగ్జాండర్ గురించి మాట్లాడాలంటే అతడు క్రీస్తు పుట్టక క్రితం 300 సంవత్సరాల క్రితం ఉన్నాడని మాట్లాడాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రోజున ఉనికినిచ్చాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, మన యొక్క జాతిపిత మహాత్మా గాంధీ గురించి మాట్లాడాలంటే క్రీస్తు పుట్టిన 1800 సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీ పుట్టాడు. ఈ పాల్ ఇమాన్యుయల్ గురించి నేను మాట్లాడాలంటే, నా పుట్టు గురించి మాట్లాడాలంటే క్రీస్తు పుట్టిన 1985 సంవత్సరాల తర్వాత పాల్ ఇమాన్యుయల్ లోకానికి వచ్చాడు. అంటే క్రీస్తు ప్రభువు ఆయన జన్మ కాలచక్రాన్ని 2 భాగాలుగా విభజించింది. ఇప్పుడు మనందరం ఏ శకంలో ఉన్నా? శాతవాహన శకంలో ఉన్నామా? శాలివాహన శకంలో ఉన్నామా? లేకపోతే ఎవరెవరో శకంలో ఉన్నామా? ఈరోజు ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి, అతడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష మాట్లాడేటువంటి అయినా ఆ వ్యక్తి క్రీస్తు శకంలో ఉన్నారు. వీఆర్ ఎరా ఇన్ ద క్రైస్ట్. మనం క్రీస్తు యుగంలో, క్రీస్తు శకంలో ఉన్నాం. నీకు నచ్చకపోయినా మనందరూ కూడా క్రీస్తు శకంలో ఉన్నాం. ఏమండి, నీకు సూర్యుడు తూర్పును ఉదయించడం ఇష్టం లేదు, అంత మాత్రం సూర్యుడు రేపు ఉదయించి పడమ నుంచి ఉదయిస్తాడా? సత్యం మారదండి. నీకు నచ్చినా నచ్చకపోయినా సత్యం అలాగే ఉంటుంది. ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు కాలచక్రాన్ని 2 భాగాలుగా విభజించాడు. నేను ఒక చిన్న హిస్టరీ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైన పౌలు అనేటువంటి ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నాడండి. నిజంగా ఆ యొక్క మొదటి శతాబ్దంలో హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రేట్ ఫిలాసఫర్. ఎందుకో తెలుసా? అతను ఆ టైంలోనే గొప్ప యూనివర్సిటీలుగా పిలువబడుతున్నటువంటి 3 యూనివర్సిటీస్లో ఆయన డాక్టరేట్ డిగ్రీ పొందుకున్నటువంటి గొప్ప విద్వాంసుడు. గమాలియేలు అనేటువంటి వ్యక్తి దగ్గర డాక్టరేట్ డిగ్రీని పొందాడు. అటువంటి వ్యక్తి నిజంగా ఒక రోజు యేసుక్రీస్తు ప్రభుని హింసించాలని, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుని వారిని బాధించాలని వెళ్తా ఉన్నప్పుడు అతనికి నన్ను ఇస్తాడు. సౌలా సౌలా ఎందుకు ఆయన హింసిస్తున్నావు అని ఎప్పుడైతే మాట్లాడగానే సౌలు తన జీవితాన్ని ప్రభుకి ఇస్తాడు. సో హీ హ్యాడ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ ద జీసస్ క్రైస్ట్ అట్ ద గేట్ ఆఫ్ డమాస్కస్ అట్ ద టైమ్. ఎప్పుడైతే అక్కడ తన జీవితాన్ని మార్చుకుంటాడు, తనలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి నేర ప్రవృత్తిని వదిలిపెడతాడు. అంత మాత్రమే కాదు, తన మనస్సు మార్చబడుతుంది, తన నడవడిక మార్చబడుతుంది, తన అలవాట్లు మార్చబడతాయి, తన నడక మార్చబడుతుంది, తన పడకలు మార్చబడతాయి. ఎప్పుడైతే ఆ సౌలు అనేటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడతాడు, ఆ తర్వాత నుంచి కూడా అనేక మందికి మంచి చేయాలి, సమాజంలో అనేక మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు సేవకుడిగా మారుతాడు. ఒకరోజు అలా తిరుగుతూ తన యొక్క సాక్ష్యాన్ని అనేక మందికి చెప్తూ ఒక ప్రాంతానికి వస్తాడు. ఆ ప్రాంతం పేరు ఏథెన్స్. ఏథెన్స్ అంటే గ్రీసు దేశానికి క్యాపిటల్ సిటీ. ఏథెన్స్ అంటే మొత్తం అంతా కూడా జ్ఞానానికి పుట్టినీళ్ళు ఎక్కడంటే ఏథెన్స్. అరిస్టాటిల్ ఎక్కడో తెలుసా? అరిస్టాటిల్ అంటే ఒక తాత్వికవేత్త ఉన్నాడు. ఆ అరిస్టాటిల్ ఏథెన్స్ నుంచి వచ్చినటువంటి వాడే. సోక్రటీస్ అనేటువంటి శాస్త్రవేత్త ఏథెన్స్ నుంచి వచ్చేటువంటి వాడే. అలెగ్జాండర్ ఎక్కడి నుంచి వచ్చాడంటే ఏథెన్స్ నుంచి వచ్చాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా రోడ్లన్నీ కూడా తిరుగుతుంటే ఒక టెంపుల్ చూస్తాడు. ఆ టెంపుల్ మీద ఈ విధంగా ఉంది, ఎన్ ఆల్టర్ ఫర్ అన్నోన్ గాడ్, తెలియబడిన దేవునికి బలిపీఠము అనేటువంటి విషయాన్ని చూస్తాడు. ఆ గుడి మీద మీరు ఎక్కడ ఏ గుడి చూసినా సరే దాని మీద ఏదో పేరు ఉంటుంది, ఏదో నామకరణం చేస్తుంటుంది, ఆ పేరు ఉంటుంది. కానీ ఆయన చూస్తున్నటువంటి ఆ బలిపీఠము, ఆ గుడి మీద తెలియబడిన దేవునికి బలిపీఠం అని ఎప్పుడైతే చూడగానే ఆశ్చర్యపోతాడు. ఒక వ్యక్తిని ఇలా పిలిచి ఒక మాట అంటాడు, ఏంటండి ఈ యొక్క టెంపుల్కి ఈ పేరు పెట్టారు? ఏదో పేరు పెట్టచ్చు కదా, ఆల్ ఇన్ వన్ గాడ్ అని ఎందుకు పెట్టారనంటే ఆ వ్యక్తి చెప్పాడు, మా ప్రాంతంలో నుండి భయంకరమైనటువంటి ఒక ప్లేగ్ వచ్చిందండి, ఒక జబ్బు చేసిందండి, ప్రజలందరూ కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. అటువంటి సందర్భంలో ఎపిమెరిడిస్ అనేటువంటి ఒక
ఫిలాసఫర్ మా ప్రాంతానికి వచ్చి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ప్రజలారా, ఏథెన్స్ ప్రజలారా, మీకు ఎందుకు ఈ ప్లేగ్ వచ్చిందో తెలుసా, ఎందుకు ఈ జబ్బు చేసిందో తెలుసా అని చెప్తూ ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడండి. ఆ ఎక్స్ప్లెనేషన్ మీతో చెప్పాలని అనుకుంటున్నానని చెప్తాడు. అదేంటంటే, దేవుళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషులు వారి స్తోమత తగినట్లుగా 4, 5, 10 మందినో పూజిస్తూ ఉన్నారు. నా తల్లి పూర్వీకులు 104 విగ్రహాలకి పూజ చేసేవాడు. ఇంకా దేవుళ్ళు చాలామంది ఉన్నారు. వారు ఏం చేశారంటే, మిగతా దేవుళ్ళు వారు కోపపడి మీ మీద ఈ జబ్బును పంపించారు అని చెప్పారట. ఏంటట? అర్థమైందండి. నేను కళ్ళబొల్లి మాటలు చెప్పట్లేదు, నేను నిజంగా చరిత్ర చెప్తున్నాను. ఏథెన్స్లో ఏ విధంగా జరిగిందో, ఎపిమెరిడిస్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడో ఎక్స్ప్లెనేషన్ చెప్తా ఉన్నాను. దేవుళ్ళు చాలామంది ఉన్నారు కదా, మీరు కొంతమందినే పూజిస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళు కోపడ్డారు మీ మీద, అందుని బట్టి ఈ జబ్బు పంపించారు. అందుని బట్టి ఆయన సొల్యూషన్ ఇక్కడ ఇచ్చాడు. అదేంటంటే, ఎవరినైతే మీరు పూజించట్లేదో, ఇంకా ఎంతమంది దేవుళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ఇన్ వన్ బలిపీఠాన్ని కట్టేయండి. ఆల్ ఇన్ వన్ బలిపీఠాన్ని కట్టేయండి. ఒక్కసారి అక్కడికి వెళ్ళి దండం పెడితే మొత్తం ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే దేవుళ్ళు మిగిలిపోయి ఉన్నారో వాళ్ళందరికీ మీ నమస్కారాలు, మీ దండాలు, మీ ఆరాధన వెళ్ళిపోద్ది, మీ సమస్యకు పరిష్కారం జరుగుతుంది అని ఎప్పుడైతే చెప్పగానే ప్రజలు నమ్మారట. ఎంతవరకు తగ్గిందో తగ్గలేదు. వెంటనే ఒక బలిపీఠాన్ని నిలబెట్టారు. ఆ బలిపీఠం పేరే ఎన్ ఆల్టర్ ఫర్ అన్నోన్ గాడ్, తెలియబడిన దేవునికి బలిపీఠం. అది చూశాడు అయ్యగారు. చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇదా కారణం అని చెప్పి, ప్రజలు నిజంగా వారి విచక్షణ ఉపయోగించట్లేదే. దిగో దేవహ అని మనం పిలుస్తూ ఉంటాం, దేవుడు ఒక్కడేగా, కానీ ఇంతమంది ఇలా నమ్ముతున్నారు ఏంటి అని చెప్పి ఆ వ్యక్తి ఏథెన్స్ పట్టణంలో సువార్త అందించాలనుకున్నాడు. అసలు దేవ లక్షణాల గురించి మాట్లాడదాం అనుకున్నాడు. దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయో అతను మాట్లాడదాం అనుకున్నాడు. దేవుడు అనేటువంటి మాటకు దివ్యతి ఇదిహ దేవహ, దేవుడు అనేవాడు ప్రకాశించేవాడు, దేవుడు అనేవాడు ప్రకాశించేవాడు. దేవుడు అనేటువంటి వాడు ఈ మస్ట్ బి ఓమ్నిషియంట్, ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తి మంతుడై ఉండాలి. గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్, గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. ఈ యొక్క 3 విషయాలు, దేవుడు సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తి మంతుడై ఉండాలి, దేవుడు పరిశుద్ధుడై ఉండాలి, ఆయన స్వయంభవుడై ఉండాలి అని చెప్తూ ఏథెన్స్ పట్టణంలో దేవుని సువార్తను అందించడానికి వెళ్ళినప్పుడు అనేక మందికి చెప్తుంటే కొంతమంది పిలిచి, బాబు అపోజిషన్ పౌలు, నువ్వు అక్కడక్కడ చిన్న గల్లీల్లో చెప్పడం కాదు, మాకు ఒక సెంటర్ ఉంది. యానంలో ఏ విధంగా ఈ సెంటర్ ఎంత ప్రధానమో ఏథెన్స్ పట్టణంలో ఒక సెంటర్ ఉందట. ఆ సెంటర్ పేరు అరియోపేగ్ అనే ఒక సమాజ మందిరం ఉంది. సుమారు గొప్ప లాయర్లు, నిజంగా చెప్పాలంటే బాగా జ్ఞానం కలిగినటువంటి వారు, ఒక రకంగా చెప్పాలంటే సమాజ మందిరం లాంటిది అనమాట. గొప్ప జ్ఞానులందరూ కూడా అక్కడ కూర్చుని రిజల్యూషన్స్ పాస్ చేస్తారు. జస్ట్ లైక్ పార్లమెంట్ లాంటి ప్రాంతాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు స్టేజ్ ఎక్కు, ఇప్పుడు చెప్పబోయా నువ్వు చెప్పేది ఏంటో ఫిలాసఫీ అని ఎప్పుడైతే ఇలా మైక్ ఎక్కించారో అనేక మంది తాత్వికవేత్తలు, గొప్ప వారందరూ మీ వల్ల కింద కూర్చున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడాలా? ఆలోచన చేయండి. చదువు రానటువంటి వారి దగ్గర మాట్లాడటం ఒకంత ఈజీయే, వెనకాల జ్ఞానులు, అదేవిధంగా బాగా తలపడినటువంటి పండితులు ఉన్నటువంటి చోట మాట్లాడటం చాలా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి. ఇంకొక మాట చెప్తాను, ఏథెన్స్ పట్టణంలో ఆ ఎరియోపేగు అనేటువంటి ఆ ప్రాంతంలో మాట్లాడాలంటే గట్స్ కావాలి. ఒకవేళ కనుక ఇఫ్ యు టాక్ ఎనీ నాన్ సెన్స్, ఏదన్నా సత్యం కానిటువంటి మాటలు మాట్లాడితే వెంటనే క్రింద నుంచి ఒక జ్ఞానం అంటాడు, ఆయనకి జ్యూస్ ఇచ్చేయండి అంటాడు. ఏమంటాడు? జ్యూస్ ఇచ్చేయండి అంటాడు. ఆ జ్యూస్ అంటే మీరు అనుకుంటారా మంచి మ్యాంగో జ్యూసో, లేకపోతే పైనాపిల్ జ్యూసో, గ్రేప్ జ్యూస్ అనుకోకండి. ఆ జ్యూస్లో ఏం కలుపుతారంటే స్కార్పియన్ పాయిజన్ కలుపుతారు. అంటే తేలు విషయాన్ని కలిపినటువంటి ఆ ద్రావకాన్ని ఇస్తారు. వెంటనే నేను తాగనండి అంటే కుదరదు, ప్రజలందరి ముందు కూడా త్రాగి కొలాప్స్ అయిపోవాలి. అంత డేంజరస్ ప్లేస్ అది ఏథెన్స్ పట్టణంలో ఆ ఎరియోపేగ్. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడుండి ఏం చెప్పాడో ఒక్కసారి నేను చూస్తాను. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం. ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారు అన్నట్టు నాకు కనబడుచున్నది అని మాట్లాడుతున్నాడు. నేను సంచరించు మీ దేవతా ప్రతిమను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను మీకు ప్రచురపరుచున్నాను.
జగత్తును అందులో సమస్తం నిర్మించిన దేవుడే, తానే ఆకాశంలో భూమికి ప్రభు యందున హస్తకృతులని ఆలయాల్లో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయడు కనుక తనకు ఏదైనా కొదువినట్లు మనుషుల చేతుల్లో సేవింపడవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాసస్థలం యొక్క పొలిమేరలను ఏర్పాటు చేస్తున్నావు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉన్నటువంటి వాడు కాదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. నిజంగా ఏ దేవుని ఎందైతే మనం ఈ రోజున చలించుతున్నామో, ఏ దేవుని ఎందైతే మనం ఉనికి కలిగి ఉన్నామో, ఆయన నిజదేవుడు అంటే చెప్తా ఉన్నాడు. చూడండి, మనం ఆయన యందు బ్రతుకుచున్నాం. నాతో అందరి మాటలు చెప్పండి. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, మనము ఆయన యందు చలించుచున్నాము, మనము ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. ఈ 3 విషయాలు. ఇప్పుడు చూడండి, నా మట్టుకైతే ఈ వాక్యాన్ని నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, నాకు ఈ ప్రపంచంలో ఒక దేవుని ద్వారా నేను ఉనికి కలిగి ఉన్నానండి. ఆ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా నాకు ఈరోజు ఉనికి ఉంది. నేను ఈరోజు డేట్ వేసుకుంటున్నానంటే, నా యొక్క జీవనం ముందు కొనసాగబడుతుందంటే నా పుట్టుక తేదీ చాలా ప్రాముఖ్యం. నేను అమెరికా చాలాసార్లు వెళ్ళాను. అమెరికా వెళ్ళాలంటే నాకు వీసా కావాలి. ఆ వీసా కావాలంటే నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటాడు. ప్రతి దానికి ఒక ఆధార్ కార్డు అన్నా, ఏ కార్డు కన్నా డేట్ ఆఫ్ బర్త్ కావాలి. ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే నా డేట్ ఆఫ్ బర్త్ లేకుండా నేను బ్రతకలేను. డేట్ లేకుండా మన జీవనం ముందు కొనసాగదు. అంటే డేట్ అనేది ఎవరి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే, ఈ సర్వ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు నుంచి డేట్ అనేది ఈ లోకానికి వచ్చింది. ఈరోజు మనం వాడుతున్నటువంటి క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్. ఆ గ్రెగేరియన్ క్యాలెండర్ యేసు ప్రభు నుంచి వచ్చింది. ఈ రోజున ఈ శకం యేసు ప్రభు శకం అయితే డేట్ అనేది ఆయన నుంచి వచ్చింది. కాబట్టి నేను ఆయన యందు నేను చలిస్తూ ఉన్నాను, ఆయన యందు నేను ఉనికి కలిగి ఉన్నాను, ఆయన యందు నేను బ్రతుకుచున్నాను అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన దేవదేవుడి యొక్క దైవత్వం గురించి మాట్లాడినప్పుడు ప్రజలందరూ జ్యూస్ ఇవ్వలేదు, కానీ ఆయన హత్తుకున్నారట. సత్యాన్ని గ్రహించారు, విచక్షణతో ఆలోచన చేశారు. వారు సత్యాన్ని గ్రహించి అనేక మంది దీవెనలోకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు జన్మ చారిత్రాత్మకమైనది, ఎవరు కాదనలేరు. ఏడి అండ్ బీసీ అన్న డొమిని అంటారు. ఏడి అంటే, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు జన్మ చారిత్రాత్మకమైనది. ఇంకొకటి చెప్పి నేను ముగింపులోకి వస్తాను. యేసుక్రీస్తు ప్రభు జన్మ ప్రవచనాత్మకమైనది. ఈ ప్రపంచంలో చాలా మంది మహానుభావులు పుట్టారండి. గౌతమ బుద్ధుడు పుట్టాడు, అలెగ్జాండర్ పుట్టాడు, అనేక మంది మహానుభావులు పుట్టారు. కానీ వారి యొక్క పుట్టక క్రితం, ఒక 500 సంవత్సరాల క్రితం వారి గురించి ఎవరైనా ప్రవచనాలు తెలియజేశారా? నువ్వు పుట్టక ముందు ఎవరైనా సరే నువ్వు ఇలా ఉంటావు, నువ్వు పుట్టినప్పుడు ఇలాంటి సందర్భాలు జరుగుతాయి అని ఎవరైనా ప్రవచనాలు తెలియజేశారా? లేదు. నీ తల్లికి కూడా తెలియదు నువ్వు ఆడా మగ పుట్టేంత వరకు. కానీ యేసుక్రీస్తు ప్రభు అనే దేవాది దేవుడు కాబట్టి ఆయన గురించి అనేక మంది ప్రవక్తలు 750 సంవత్సరాల క్రితం, 600 సంవత్సరాల క్రితం అనేక మంది ప్రవచనాలు తెలియజేశారు. చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన చాలా మంది ప్రవక్తలు ఈ లోకానికి వచ్చారండి, ఆ ప్రవక్తల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రవక్త అనుకుంటారు. యేసు ప్రభు వారు ప్రవక్త కాదు. ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో ఆ ప్రవచనం అనుసారుడు యేసుక్రీస్తు ప్రభు వారు. చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు ఒక మహానుభావుడు అండి, చాలా మంది మహానుభావులు వచ్చారు, చాలా మంది సాంఘిక దురాచారాలు మాపే ఆ యొక్క సోషల్ రిఫార్మర్స్ వచ్చారు, ఆ వారిలో కూడా యేసు ప్రభు వారు ఒక్కడు అనుకుంటారు. యేసు ప్రభు వారికి, సామాజిక సేవ చేసేటువంటి వారికి, యేసు ప్రభు వారికి ప్రవక్తలకి చాలా తేడా ఉంది. ఏ ప్రవక్త కూడా కన్యగర్భాన్ని జన్మించలా. ఏ యొక్క సాంఘిక సంస్కర్త కన్యగర్భాన్ని జన్మించలా. ఏ ప్రవక్త కూడా ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో తారపొట్ల. ఏ యొక్క ప్రవక్త పుట్టినప్పుడు కూడా ఆయన ఆకాశంలో తారపొట్ల. ఇంకొక రకంగా చెప్పాలంటే ఏ ప్రవక్త కూడా యేసు చేసిన అద్భుతాలు చేయాల. మరణించిన వారిని సైతం లేపాడు, గుడ్డి వారికి కళ్ళనిచ్చాడు. ఏ ప్రవక్త కూడా సమస్త మానవాళి కొరకు తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చలా. ఏ ప్రవక్త కూడా మరణాన్ని తిరిగి జయించలా. ఏమంటే యేసుక్రీస్తు ప్రభు ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉంటే యేసు ప్రభుని తీసుకెళ్ళి ఒక బుద్ధుడితోనో లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేయటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవాది దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఆయన ప్రవక్త కాదు. నాకు చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, వారు అంటారు యేసు ప్రభు వారు ఒక ప్రవక్త. మేము కూడా నమ్ముతామండి, యేసు ప్రభు వారు కనిగర్భాన్ని జన్మించాడని ఖురాన్లో కూడా ఉంది. ఈసా బిన్ మరియం అని అంటారు. యేసు ప్రభు వారు కనిగర్భాన జన్మించాడు. నేను చెప్తుంది ఈ రోజున ఏంటంటే యేసు ప్రభు వారు ప్రవక్తల కంటే అతీతుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది మహానుభావుల కంటే ఆయన అతీతుడు. సత్యాన్ని గమనించండి. యేసు ప్రభు దైవత్వం గురించి నేను మాట్లాడుతా ఉన్నాను ఈ రోజున.
దైవత్వం ఒక సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్చబడింది. నా తల్లి పూర్వీకులు బహు విగ్రహార్థికులు, బ్రాహ్మణ సాంప్రదాయం, ధైర్యంగా చెప్తున్నాను. 104 విగ్రహాలకు పూజ చేస్తూ ఉండేవారు. ఎన్నెన్నో యాగాలు చేశారు, తపాలు చేశారు, వ్రతాలు చేశారు, నిజదేవుని తెలుసుకోవాలి, ప్రజాపతిని తెలుసుకోవాలి, ఎన్నెన్నెన్నో ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు వారి గ్రంథాలు చదివారు, ప్రామాణిక గ్రంథాలు చదివారు, అనేకమైన ఉపనిషత్తులు ముందు వేసుకున్నారు. అనేక గ్రంథాలు చదివి ఎట్టకేలకు దేవుడు అనేటువంటి వారికి దైవ లక్షణాలు ఉండాలి అనే విషయాన్ని గమనించాలి. ఇక టీచర్స్ ఉన్నారు, లేకపోతే లాయర్స్ ఉన్నారు, వారికి అందరి వరే వాళ్ళు ఉండరు, వారికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వారు బాగా చదువుకుని ఉంటారు, బాగా మాట్లాడేటువంటి టాలెంట్ వారికి ఉంటుంది, మంచిగా పాఠాలు చెప్పేటువంటి ఆ యొక్క లక్షణాలు వారికి ఉంటాయి. ఒక లాయర్ని మీరు తీసుకుంటే బాగా వాదించగలుగుతారు. ఒక డాక్టర్ మీరు తీసుకుంటే ఆయనకంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి. మరి దేవుని కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలనే దైవ లక్షణాలు అన్నారు. దైవ లక్షణాలు, డివైన్ అట్రిబ్యూట్స్. అవేంటనంటే మా తాతయ్య గారు చదువుకున్నటువంటి ఆ మాట ఏంటంటే, దేవుడు అనేటువంటి వాడు నిష్కలం, నిష్క్రియం, శాంతం, నివజ్యం, నిరంజనం, అమృతస్య పరమసేతు దగ్ధేంద్రిని మోనలం. దేవుడు అనేటువంటి వాడు నిష్కలమచుడై ఉండాలి. ఆయనలో జన్మ కర్మ పాపాలు ఉండడానికి వీల్లేదు. ఆయనలో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యాన్ని జయించిన వాడు ఉండాలి. ధనేషణ, దారీషణ, పుత్రీషణ, ధనం మీద కోరిక, భార్య మీద కోరిక, పుత్రుడి మీద కోరిక జయించినటువంటి వాడై ఉండాలి. ఈశనత్రయాన్ని జయించిన వాడై ఉండాలి. దేవుడు అనేటువంటి వాడు శాంత స్వభావుడు ఉండాలి. దేవుడు అనేటువంటి వాడు అమృతస్య పరమసేతు, అంటే అమృతస్య అంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి నేనే వారధి అని చెప్పాలి. అమృతస్య పరమసేతు. ఆ తర్వాత దగ్ధేంద్రిని మోనలం అంటే ఆయన దహించు అగ్ని ఉండాలి, ఆయన వెలిగే ఉండాలి. నేను 7 మాటలు చెప్పాను. నిష్కలం, నిష్క్రియం, శాంతం, నిబద్ధ్యం, నిరంజనం, అమృతస్య పరమసేతు, దగ్ధేంద్రిని మోనలం. ఈ 7 శ్లోకాలు యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చబడటం ఆయన చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు గురించి ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడు. ప్రతి ఒక్కరిలో కూడా జన్మ కర్మ పాపాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అందును బట్టి ఉదయాన్నే సంధ్యావందనం చెప్తూ, ఆ సంధ్య వారుస్తూ, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా శ్రమ నాస్తి తుమాయమ శరణం మమ అనేటువంటి శ్లోకాన్ని వల్లిస్తుండేటువంటి వారు నా పూర్వీకులు. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ భగవంతుడా, నేను పాపంలో పుట్టాను. అహం పాపి పాపోహం అంటే అహం పాపి, పాపకర్మ అంటే నా కర్మలు పాపము. కర్మలు అంటే నుదుటి మీద రాసిన కర్మ కాదు, మనం చేసేటువంటి క్రియలు పాపము, మనం చేస్తున్నటువంటి ఆ పనులు పాపము. పాపాత్మ పాప సంభవామి, చివరికి ఆ పాపంలోనే చచ్చిపోతున్నాను. నీవే శరణ గోరను శరణావత్సలుడు అయితే నా పాపం నుంచి నన్ను విడుదల చేసి నాకు శాంతిని ప్రసాదించి నాకు నిత్య జీవాన్ని ఇవ్వి అని మనిషి ప్రార్థన చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనంటే, ఆయన ప్రధానంగా ఎందుకు వచ్చాడంటే, పాపులను రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 1:15 యేసుక్రీస్తు ప్రభు వారిలో పాపము లేదు, జన్మ కర్మ పాపాలు ఆయనలో లేవు. ఎందుకు తెలుసా? ఆయన కన్య గర్భాన్ని జన్మించాడు, ఆయనలో జన్మ పాపం లేదు. ఇంకొక మాట చెప్తాను, ఆయన క్రియల్లో కానీ, చూపుల్లో కానీ, నడకల్లో కానీ, పడకల్లో కానీ, ఊహల్లో కూడా పాపం లేనిటువంటి వాడు. అందరూ బట్టి ఆయన ఈ ప్రపంచానికి ఒక సవాల్ విసిరాడు, ఎవడైనా నాలో పాపం ఉందని స్థాపిస్తారా? Can anyone establish a guilty of sin me? నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు అని చెప్పినటువంటి వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:23 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు. యోబు అనేటువంటి ఒక ప్రవక్త, యోబు అనేటువంటి ఒక వ్యక్తి, భక్తుడు ఈ విధంగా అభిప్రాయపడ్డాడు, పాప సహితంలోంచి పాపరహితుడు వస్తే ఎంత బాగుంటుంది. ప్రపంచం అంతా కూడా పాపంతో నింపబడిపోయింది, ప్రపంచం అంతా కూడా ఊహలకు చెడిపోయినాయి. ఈ పాప సహితమైనటువంటి లోకంలోంచి ఒక పాపరహితుడు, పాపం లేనిటువంటి వాడు వస్తే ఎంత బాగుంటుంది అని ప్రవచిస్తే, ఆ పాపం లేనిటువంటి వాడే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఈ రోజున ఈ గ్రంథానికి ఒక మంచి పేరు ఉంటుంది, అదేంటంటే పరిశుద్ధ గ్రంథం. ఎందుకు ఈ గ్రంథానికి ఈ పేరు వచ్చిందంటే, ఈ గ్రంథంలో ఉన్నటువంటి దేవాదేవుడు పరిశుద్ధుడు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు జన్మ ప్రవచనాత్మకమైనది. అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచించారు. చూడండి, ఇక్కడ డేవిడ్ రాజు గారు, రెవరెండ్ పాల్ ఎమాన్యుల్ గారు ఈ రోజున వస్తారని చెప్పి ఇంత మంచి పోస్టర్స్ వేశారు. దారిలో చాలా పోస్టర్స్ నేను చూశాను. అర్థమైందండి? వారు నేను ఈ ప్రాంతానికి వస్తానని 4 రోజుల నుంచి చెప్తా ఉన్నారు ఇక్కడ యానంలో కదండి, చెప్తా ఉన్నారు. ఇప్పుడు డేవిడ్ రాజు గారు, పాల్ ఎమాన్యుల్, నేను ఒకళ్ళు అయిపోతామా? ఆయన వేరు, నేను వేరు. ఆయన నా గురించి చెప్పాడు 4 రోజుల నుంచి, నేను వస్తాను, ఇక్కడ ప్రసంగం అందిస్తాను. అంతేగాని ఆయన నేను ఒకళ్ళు అయిపోం. నా గురించి ఆయన ప్రవచించాడు, ఆ ప్రవచనాన్ని నేను నెరవేర్చాను. గట్టిగా చెప్పకూడదా? యేసుక్రీస్తు ప్రభు గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు, చెప్పాను కదా నేను.
యెషయా, ఇర్మియా, జకర్యా, మీకా ఇలాంటి వారందరూ ప్రవచించారు. ఏమంటే మీ బైబిల్లో ఆ ప్రవక్త గురించి చెప్పారు, బయట ఎవరన్నా చెప్పారంటే చాలా మంది చెప్పారండి. అదేంటి తెలుసా? బయట చెప్పినటువంటి విషయాలు చెప్తున్నాను. ఇద్దరు ముందు పెడతాను, చరిత్రలో ఆధారాలు కూడా ఉన్నాయి, మీరు కావాలంటే ఇంటికి వెళ్తే గూగుల్ చేసుకోండి. జొరాస్టర్ అనేటువంటి ఒక పారసీక మతానికి సంబంధించినటువంటి మతోద్ధారకుడు జొరాస్టర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ పారసీక మతానికి ఒక మత గ్రంథం ఉంది. ఆ మత గ్రంథం పేరు గ్రంథ్ అవస్ అనేటువంటి గ్రంథం ఉంది. ఈ యొక్క క్రైస్తవులకైతే బైబిల్ గ్రంథం ఒక మత గ్రంథం ఉంటే, ఆ పారసీక మతానికి ఒక మత గ్రంథం ఉంది. ఆ మత గ్రంథంలో క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం జొరాస్టర్ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా రాశాడు: ఒకవేళ కనుక రక్షకుడు కనుక ఈ లోకానికి వస్తే, మనుషుల యొక్క పాపాల నుంచి రక్షించే రక్షకుడు ఈ లోకానికి వస్తే, ఆయనకి భూమికి మధ్య ప్రాంతాన్ని పుడతాడు. గట్టిగా చెప్పకూడదా? ఆయన భూమికి మధ్య ప్రాంతాన్ని పుడతాడు అనేటువంటి ఒక ప్రవచనం తెలియజేశాడు. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారు భూమికి మధ్య ప్రాంతాన్ని పుట్టాడు. చాలామంది అనుకుంటారు మన భారతదేశంలో పుట్టొచ్చు కదండి, మన యానంలో మనం ఆయన పుట్టొచ్చు కదా, మావాడు అని చెప్పుకోవచ్చు. అమెరికా వాడు కూడా అంటారు మా అమెరికాలో పుడితే బాగుండు కదా, మా దేశస్తుని చెప్పొచ్చు. కానీ యేసు ప్రభు వారు ఎందుకు ఇశ్రాయేల్లో పుట్టాడు? ఎందుకు యేసు ప్రభు వారు బెత్లెహేంలో పుట్టాడంటే, బెత్లెహేం అనేటువంటిది భూమికి మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. అది భూమికి మధ్య ప్రాంతం, సెంటర్ ఆఫ్ ఎలాసిటీ. అంటే కేంద్రం ఎక్కడుందంటే బెత్లెహేంలో ఉంటే, ఆ బెత్లెహేంలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు. ఎందుకు తెలుసా? ఆయన అందరికీ సంబంధించిన వాడుగా ఉండాలని, ఆయన అందరికీ సంబంధించిన వ్యక్తిగా ఉండాలని. ఆలోచన చేయండి, ఆ భూమికి మధ్య ప్రాంతాన్ని పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. నా సందేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు గురించి యెషయా ప్రవక్త ఏమని ప్రవచించాడంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను, ఆయన ఆశ్చర్యకరుడుని పిలువబడతాడు, ఆలోచనకర్తగా పిలువబడతాడు, సమాధానకర్త, అధిపతి అని పిలువబడతాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈ రోజున ఈ మాటను నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇందాకడ ప్రియులు గౌరవనీయులు మాట్లాడుతూ పాలిమాన్ గారు శాంతి సందేశాన్ని అందిస్తారని ఒక మాట చెప్పారు. నాకు నిజంగా ఆ మాట చాలా బాగా నచ్చింది. ఎస్, ఐఎమ్ హియర్ టు గివ్ ఎ మెసేజ్ ఆఫ్ పీస్. ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో నిలబడింది ఎందుకు తెలుసా? ఆ శాంతి సందేశాన్ని మీకు అందించి వెళ్దామని నేను ప్రాంతంలో నిలబడ్డాను. ఇక నుంచి మీరు ఆ శాంతి సందేశాన్ని మీరు వింటారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడట ఆయన సమాధానకర్తగా పిలువబడతాడట. హి విల్ బి కాల్డ్ యాజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రభు వారిని, అంటే తెలియక చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రభు వారు శాంతి దూత అంటారు. ఏమంటారు? శాంతి దూత. ఈజ్ అ పీస్ మెసెంజర్. కానీ బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ నెవర్ టెల్స్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఏ పీస్ మెసెంజర్. పీస్ మెసెంజర్ ఎప్పుడు చెప్పలా. యేసు ప్రభు వారు శాంతికర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానము, శాంతి అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఈ లోకానికి వస్తుంది. ఆయన ఒక వ్యక్తికి శాంతిని ఇవ్వగలడు, ఆయన ఒక వ్యక్తికి సమాధానంతో నింపగలడు, శాంతితో ఒక వ్యక్తి నింపగలడు. అందరూ బట్టి ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ లోకానికి వచ్చి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ యు రెస్ట్. మా తండ్రి నాస్తికుడు అండి. ఆయన పుచ్చలపల్లి సుందరరావు గారి దగ్గర ఆయన ప్రధాన అనుచరుడిగా ఆ గుంపులో తిరిగేవాడు. విజయవాడ పట్టణంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకు తెలుసా? ఆయన బహు వ్యసనాలకు లోనైపోయాడు. త్రాగుడు, ఆ తర్వాత ధూమపానము, ఇంకా సమాజంలో కొన్ని వ్యసనాలకు బాగా బానిస అయిపోయాడు. మా నాన్నగారు మొదటి సంతానం, మొదటి కుమారుడు. ఆ తర్వాత 6 చెల్లెళ్ళు అండి. కుటుంబ బాధ్యత అంతా కూడా ఈయన మీద ఉండేది. ఎందుకంటే ఈయన ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి కుటుంబాన్ని పెంచాలి, సాకాలి, చెల్లెలు పెళ్ళిళ్ళు చేయాలి. కానీ ఈయనకి ఆ వ్యసనాలు ఎప్పుడైతే ఉన్నాయో, ధనం సరిపోక, వ్యసనాల నుంచి విడుదల రాక మానేలనుకుని అనేక సందర్భాల్లో చేతులు కాల్చుకున్నాడు. కానీ మానలేకపోతున్నాడు. పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా పాపానికి బానిసను దేవుని లేకుండా సర్విస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో తన మైండ్ అంతా కూడా శాంతి లేకుండా, సమాధానం లేకుండా, చచ్చిపోతే సమస్యలకు పరిష్కారం ఉంటుంది, శాంతి కలుగుతుందని చెప్పి ఆ యొక్క కృష్ణా బ్యారేజ్ మీద దగ్గరికి వెళ్ళి దూకి చచ్చిపోదామని ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు అలా కృష్ణా బ్యారేజ్ మీద తిరుగుతూ ఉంటుంటే ఎవరో ఒక ఆయన వచ్చి ఒక కరపత్రాన్ని ఇచ్చాడండి. ఆ కరపత్రం మీద ఉందంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సముద్రంలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యేసు చెప్పాను, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈయన ఎందుకు ఇవ్వగలడు శాంతి? ఎందుకంటే ఆయన సమాధానకర్తగా ఉన్నాడు కాబట్టి శాంతిని ఇవ్వగలడు అనేటువంటి విషయాన్ని తెలియజేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ క్రింద మానవుడు ఎవరు, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మానవ జీవితానికి అర్థం ఏంటి, మానవ జీవితానికి పరమార్థం ఏంటి, మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు,
మనిషి ఎందుకు చచ్చిపోతా ఉన్నాడు, ఏంటి కారణం అనేటువంటి విషయాలు క్లుప్తంగా అక్కడ రాయబడితే అవన్నీ చదివాడు. ఎందుకో అవి చాలా నమ్మదగినటువంటి వాటిగా ఉన్నాయి. ఎప్పుడైతే రుజువులతో మన ముందు పెడితే ఎలా కాదనగలం? ఆలోచన చేయండి. ఎప్పుడైతే ఆ రుజువులతో తన యొక్క జీవితం అంతా కూడా బయటపడే విధానంగా ఆ కరపత్రికలు ఎప్పుడైతే ఉందో ఇంకా తెలుసుకోవాలి. నాకు ఈ విషయాలు తెలియదు, ఎప్పుడు ఎవరు చెప్పలేదే, ఆ విషయాలు తెలుసుకుని చచ్చిపోతాం అని చెప్పి ఆ కరపత్రాన్ని పట్టుకుని కింద అడ్రస్ ఉంటే ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి నాలాంటి వాడి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఇంకా చాలా విషయాలు చెప్పాడు. అసలు మనిషి ఎవరు, అసలు దేవుడు ఎవరు, దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి, దేవుడు అనేటువంటి వాడు ఎవడై ఉంటాడు, ఆయన లక్షణాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎప్పుడైతే చెప్పగానే ఆ వ్యక్తికి ఏదో ఒకలాంటి శాంతి ఆ వ్యక్తికి ఒకలాంటి పీస్ అనిపిస్తూ ఉంది. యేసు ప్రభు నాకు శాంతిని ఇవ్వగలడేమో, ఆయనకు నా జీవితాన్ని ఆయనకి ఇస్తే, నా జీవితంలో ఆయన ప్రతిష్ఠించుకుంటే నాకు శాంతిని ఇవ్వగలడని చెప్పి ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు వారికి తన జీవితాన్ని ఇచ్చాడు. జీవితం అంటే మతం మార్చేసుకోలేదండి. ఆయన తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని తన హృదయంలోకి ఆహ్వానించాడు. ఈరోజు మనిషి శాంతిని అనిపించాలంటే ఒక మాట చెప్తున్నాను. ప్రతి ఒక్కరి హృదయంలోనట గాడ్ షేప్ ఎంప్టీ ప్లేస్ ఉంటుందట. గాడ్ షేప్ ఎంప్టీ ప్లేస్, ప్రతి ఒక్కరిలో ఒక ఖాళీ స్థలం ఉంటుందట. అది ఆ శూన్య ప్రదేశంలో ఎప్పుడైతే సృష్టికర్త ద్వారా ఆ యొక్క ప్రాంతం నింపబడుతుందో మనిషి శాంతిగా ఉండగలుగుతాడట. స్తోత్రం చెప్పండి. ఇది నా మాటలు కాదు, బైబిల్ చెప్తుంది. బ్లైజీ పాస్కల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త చెప్పాడు, ప్రతి ఒక్కరి హృదయంలో గాడ్ షేప్ ఎంప్టీ ప్లేస్ ఉంది. ఆ ఎంప్టీ ప్లేస్ యేసుక్రీస్తు ప్రభు ద్వారా నింపబడినప్పుడు ఆ వ్యక్తి శాంతిని, సమాధానాన్ని అనుభవిస్తాడు అనే విషయాన్ని ఆ వ్యక్తి కూడా చెప్పడం చరిత్రలో చూడడం జరిగింది. ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే ఆయన హృదయంలో చేర్చుకున్నాడో నిజంగా వ్యసనాల మీద విజయాన్ని పొందుకున్నాడు. తన జీవితంలో శాంతిని అనిపించాడు. నిజంగా తన జీవితంలో ఎక్కడలేని సమాధానము అతని జీవితంలోకి వచ్చింది. మొదట తను తీసుకున్న ఏమిటి తెలుసా? నేను చచ్చిపోకూడదు, సమస్యలకు పరిష్కారం ఉంది, అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను పొందుకుంటాను అనుకున్నాడు. ఆ రోజు నుంచి ఒక నూతన వ్యక్తిగా జీవించడం మొదలుపెట్టాడు. ఈరోజు క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు ఎలా ఉంటారంటే, ఎవడెన్నో క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన దిగువ సమస్తము నూతనమైన. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఈస్ ఎ న్యూ క్రియేషన్, ఆల్ థింగ్స్ హావ్ బీన్ పాస్డ్ అవే, ఎవ్రీథింగ్ విల్ బికమ్ న్యూ. ఎవరైతే క్రీస్తు ప్రభు నమ్ముకుంటే వారి కులం, వారి మతం ఏమి మారట్లా, వేషధారణ మాటలా, కానీ వారు మార్చుకుంటుంది ఏంటంటే వారి మనస్సును మార్చుకుంటున్నారు. నా 17వ యేసుక్రీస్తు ప్రభు నా యొక్క జీవితంలోకి ఆహ్వానించాను. నా జీవితం మారింది. నా యవనాశ నుంచి నేను బయటకు వచ్చాను. నిజంగా మంచి జీవితాన్ని జీవించగలుగుతున్నాను. నేను నవ్వుతున్నాను, 10 మందిని నవ్వించగలుగుతున్నాను. నేను సంతోషంగా నా సంతోషాన్ని 10 మందికి పంచగలుగుతున్నాను. నేను జీవిస్తున్నాను, 10 మందికి జీవితాన్ని పంచుతా ఉన్నాను. యేసు ప్రభు ద్వారా ఆ శాంతిని నేను పొందుకున్నాను. మా తండ్రి కూడా ఆ శాంతిని పొందుకున్నాడు. ఆ రోజు నుంచి వ్యసనాల నుంచి విడుదల వచ్చింది. నిజంగా అనేక మంది వ్యక్తమైనటువంటి తిరుగులు విడిచిపెట్టాడు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తిని దీవించాడు. ఈరోజు రాజమండ్రి పట్టణంలో ఆయన క్రింద 10,000 మంది ఆయన ఒక మెంటర్గా చేసుకుని అనేక మంది ఈరోజు 10,000 మంది దీవెన పొందుతున్నారంటే జీవితం మారిపోయింది. జీవితం అక్కడితో ముగించుకోవాలనుకున్నాడు, కానీ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుని సమాధానకర్తైనటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే చేర్చుకున్నాడో తన జీవితంలో ఆనందాన్ని పొందుకున్నాడు. ఈ రోజున డబ్బు ద్వారా సమాధానం వస్తుందా? నేను చాలా వేగంగా మాట్లాడుతున్నాను. జస్ట్ ట్రై టు కోఆపరేట్ విత్ మీ. దయచేసి ఏ ఒక్కరు లేచి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక 10 నిమిషాలు నా సందేశాన్ని ముగిస్తాను. ఈరోజు నా పాపం ద్వారా మనిషికి సమాధానం ఉండట్లా, కలవరము, ఆందోళన ఎందుకు వస్తుంది అని అంటే పాపం ద్వారానే. చాలా మంది డబ్బు సంపాదిస్తే బాగా సంతోషంగా ఉండగలుగుతాం, శాంతిని పొందుకుంటాం, ఆనందంగా ఉంటాం అనుకుంటున్నారు, కానీ డబ్బున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారే. రీసెంట్గా కాఫీ డే అనేటువంటి ఒక సంస్థ ఉంది, ఒక రెస్టారెంట్. దాన్ని ప్రారంభించిన వాడు సిద్ధార్థ. ఆ వ్యక్తి చాలా కోట్లు గడించాడండి. నిజంగా చాలా బిల్డింగ్లు ఉన్నాయి, ఎకరాలు భూములు ఉన్నాయి, కానీ ఆ వ్యక్తి చచ్చిపోయాడు. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆ సూసైడ్ నోట్లో ఏం రాశాడంటే, నా హృదయంలో నాకు శాంతి లేదు, అందరూ పెట్టి నేను చచ్చిపోయాను, అందరూ పెట్టి చచ్చిపోతానని రాశాడు. నా మనస్సే నాకు శత్రువు అంటే చాలా మంది సూసైడ్ నోట్లో రాస్తున్నారు. మనస్సును అదుపులో పెట్టుకోలేక, మనసులో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన తలంపులను జయించలేక, పాపాన్ని జయించలేక చాలా మంది ఈరోజు సతమతం అవుతున్నారే. శాంతి అనేది ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది? ఎన్నెన్నో తీర్థయాత్రలు చేస్తే శాంతి వస్తుందా? డబ్బు ద్వారా ఈరోజు మనిషి నిజమైన ఆనందాన్ని పొందుకోలేకపోతున్నాడు. అలా అయితే కనుక ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని ముందు పెడతాను. ఆ వ్యక్తి పేరు జార్జ్ గేట్స్. ఆ వ్యక్తి పేరు బిల్ గేట్స్. తెలుసు? ఎంతమందికి తెలుసు? బిల్ గేట్స్ అంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని ప్రారంభించి ప్రపంచంలో ఒక రెవల్యూషన్, ఒక విప్లవాన్ని సృజించాడు కంప్యూటర్ రంగంలో. ఆ వ్యక్తి ఆస్తి గురించి చెప్పాలంటే రీసెంట్గా అతని ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఒక విలేకరి ఈ విధంగా అభిప్రాయపడ్డాడు. అదేంటంటే అతని ఆస్తిని అంట రోజుకి ₹1,00,00,000 చొప్పున పంచిపెడితే అక్షరాల 1500 సంవత్సరాలు పంచిపెట్టగలడట. అర్థమైందో అర్థం కాలేదో?
రోజుకి ₹1,00,00,000 చొప్పున అందరికీ ఇలా పంచిపెట్టుకుంటూ వెళ్ళిపోతే అక్షరాల 1500 సంవత్సరాలు పంచిపెట్టగలడు. దట్స్ ద పొటెన్షియల్, దట్స్ ద క్యాలిబర్ ఆఫ్ బిల్ గేట్స్. మామూలుడు కాదు. అతను అంటాడు, నాకు వద్దు అంటే వస్తుంది ఆస్తి, కావాలనుకుంటే రావట్లేదు శాంతి సమాధానం అన్నాడు. వద్దంటే వచ్చి పడిపోతుంది. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆ యొక్క సాఫ్ట్వేర్ కొన్నావా, ఇన్కమ్ ఎవరికెళ్తా తెలుసా? బిల్ గేట్స్కి వెళ్ళిపోద్ది సగం షేర్. ఇలా కోట్లు గడిస్తున్నాడు, కానీ నాకు వద్దు అంటే వస్తుంది ఆస్తి, కావాలనుకుంటే రావట్లేదు శాంతి అన్నాడు. సార్ మీరు ఎన్నన్నా చెప్తారండి, బాగా ఎంటర్టైన్మెంట్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది సార్. మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఒక మంచి మూవీ చూస్తే సంతోషంగా ఉంటాం. నిజంగా గుండెల మీద చేసుకుని చెప్పుకోండి, ఆ మూవీ చూస్తున్నంత సేపు నువ్వు కొంత ఆనందంగా ఉండగలుగుతావు. మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత లైఫ్ మళ్ళా యథావిధిగా ముందుకెళ్ళట్లేదా? ప్రపంచం ఇంకొక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఇక్కడ నేనేం చెప్పినా సరే ఇన్ఫాలిబుల్ స్టేట్మెంట్లు నేను చేయట్లా. నేను అంతా ఎవిడెన్షియల్గా మాట్లాడుతూ ఉన్నాను. నేను అన్ని రుజువులతో మాట్లాడుతున్నాను. మీరు ఇంటికి వెళ్ళి నేను చెప్పిన సందేశాన్ని రికార్డ్ చేసుకుని మరలా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అవన్నీ కూడా ట్రూ అయినా వస్తాయి. అంత ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నాను. ప్రపంచంలో మైకేల్ జాక్సన్, తమ్ముళ్ళు చెప్పండి, మైకేల్ జాక్సన్ తెలుసా? మైకేల్ జాక్సన్ కింగ్ ఆఫ్ ద పాప్. అతను ఏమంటారంటే ఈజ్ ద కింగ్ ఆఫ్ ద పాప్. పాప్ అనేటువంటి ఆ యొక్క సంగీత ప్రపంచానికి రారాజు. ప్రపంచాన్ని ఏలేసాడు, పాప్ రంగాన్ని ఏలేసాడు. ఒకసారి ఇండియా వచ్చి జస్ట్ 7 minutes ప్రోగ్రామ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు తీసుకెళ్ళి 100 కోట్లు. ఈరోజు చాలా మంది ఇక్కడ కొరియోగ్రఫీ చేస్తుంటారు తమ్ముళ్ళు. అదే ఇక్కడికి వచ్చి మైకేల్ జాక్సన్ గనక ఒక స్టెప్ వేస్తే చాలా మంది గుండె అయిపోద్దేమో, అంత అభిమానులు ఉన్నారు, అంత ఆరాధ్యంగా భావించేటువంటి వారు ఉన్నారు మైకేల్ జాక్సన్. నేను అమెరికాలో ప్రతి సంవత్సరం కూడా ఇలా టాక్స్ నేను ఇస్తానికి వెళ్తూ ఉంటాను. ఒకరోజు అమెరికా దేశంలో అతని ఎస్టేట్ నేను చూశాను. అతని ఎస్టేట్ 3000 ఎకరాల్లో ఉంటుంది. అతని ఎస్టేట్ పేరు నెవర్లాండ్ అనే ప్లేస్లో. అన్నీ కూడా బంగారంతో చేయబడినటువంటి ఆ యొక్క వస్తువులు. నిజంగా ఇల్లంతా కూడా ఒక స్వర్గంలో ఉంటుంది. 150 సంవత్సరాలు బ్రతకాల ఎన్నో కళ్ళ కన్నాడు. అనేక మందిని ఆ యొక్క ఆర్గన్స్ దాతల్ని తన ముందే పెట్టుకున్నాడు. గుండె పాడైపోయిందా, గుండె అవయవాన్ని దానం చేసేటువంటి దాతలకి ప్రతి నెల డబ్బులు ఇచ్చి పోషించేటువంటి వాడు. ఎప్పుడు కూడా తన చుట్టూరు కూడా 6 డాక్టర్లు, మల్టీ స్పెషాలిటీ ఆ యొక్క డాక్టర్స్, అన్ని రంగాల్లో నిష్ఠాతులైనటువంటి వాడిని పెట్టుకున్నాడు. ఏ ఒక్కరితో కూడా షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేటువంటి వాడు కాదు. అంత జాగ్రత్తగా ఉండే తన ఉద్దేశం ఏంటి తెలుసా? 150 సంవత్సరాలు బ్రతకాలి అనే ఆశ కలిగినటువంటి వాడు 52వ సంవత్సరంలో తన కన్ను మూస్తాడు. రీసెంట్గా 2009లో అనుకుంటున్నాను ఆ వ్యక్తి చచ్చిపోయాడు. ఆ వ్యక్తి అంటాడు బ్రతుకున్న టైంలో, నాకు ఈ లోకంలో నేను ఒంటరి వాడిని అన్నాడు మైకేల్ జాక్సన్. ఐఎమ్ అలోన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో నేను ఒంటరి వాడిని. వాస్తవానికి ఒంటరి వాడా? ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, హోదా ఉంది, సెలబ్రిటీ స్టేటస్ ఉంది, అనేక మంది అభిమానులు ఉన్నారు, కోటాను కోట్ల డాలర్లు తన యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. ఎందుకు ఒంటరి వాడు? ఈరోజున మనిషి నలుగురిలో ఒంటరిగా బ్రతుకుతూ ఉంటాడు. 40 ముందున్నా సరే ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఏంటి దానికి కారణం? దానికి కారణం ఏంటి తెలుసా? పాపం. మనిషి జీవితంలో సమస్య ఏంటో చెప్పమంటారా? ప్రధానంగా చెప్పన, చాలామంది అంటారు నిరక్షరాస్యత అండి సమస్య, చదువు లేకే ప్రజలు అలా చేస్తూ ఉన్నారు. చదువుకున్న వారు ఏమన్నా సంస్కారవంతులుగా కనబడుతున్నారా సమాజంలో? పేదరికం అండి, పేదరికం ద్వారా సమస్యలు వస్తున్నాయండి. అధిక జనాభా అండి, మరి అధిక జనాభా అండి, రకరకాల సమస్యలు చెప్తారు. నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తున్న సమస్య. నీ సమస్య ఏంటో చెప్పిన కరెక్ట్గా. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చేయలేకపోతున్నావో, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నావో అదే చేస్తున్నావు. నువ్వు చేయాలనుకున్నావు, మంచి చేయాలనుకున్నావు. మనుషులు ఎవ్వరూ చెడ్డోళ్ళు కదండి, అందరూ మంచి చేయాలనుకుంటారు. కానీ నా సమస్య సార్, మంచి చేయలేకపోతున్నానండి. చెడు చేయకూడదు అనుకుంటాను, అదే చేస్తున్నాను. ఇది నా సమస్య. దీనికే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మంచి పేరు పెట్టాడు, పాపం. పాపం మనిషికి ఈ రోజున అశాంతిని మిగులుస్తుంది, కలవరం, ఆందోళన. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. రీసెంట్గా ఒక 1 week బ్యాక్, ఒక 10 days బ్యాక్ శంషాబాద్ అనేటువంటి టోల్ గేట్ దగ్గర జరిగిన రేప్ సీన్ అందరికి బాగా తెలుసు. దిశ అనేటువంటి అమ్మాయి, వాస్తవానికి అమ్మాయి పేరు ప్రియాంక రెడ్డి, అలా మనం పలకూడదు, దిశ అనేటువంటి అమ్మాయి. ఆమె రాత్రి 9:30 గంటలకు తన బైక్ని తీసుకుని ఇంటికి వెళ్ళాలనుకుంది. ఆ యొక్క టోల్ గేట్ దగ్గర, టోల్ ప్లాజా దగ్గర 4 యవనస్తులు చాలా అతి కిరాతకంగా ఆమెను రేప్ చేసి సజీవ దహనం చేశారు. ఏం సాధించారండి వాళ్ళు? వారి జీవితంలో ఏదైనా ఆనందాన్ని పొందుకున్నారంటే, పాపం ఒక వ్యక్తి చేస్తున్నంతసేపు ఆరాటపడతాడు, చెయ్యాలి 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 చేయాలని. చేసిన తర్వాత పోరాటం బయలుదేరుతుంది. చేసేంతవరకు ఆరాటం, చేసిన తర్వాత పోరాటం.
పాపానికి వచ్చే శిక్షణ ఏంటో చెప్పమంటారా? ఒక వ్యక్తి పాపం చేయటం ద్వారా తన జీవితంలో నిజమైన ఆనందాన్ని కలిగి ఉండట్లా. ఒక వ్యభిచార పాపం ఒక వ్యక్తిని ఆత్మహత్యగా నడిపిస్తుంది, నరహత్యగా నడిపించేస్తుంది. మీరు చూసుకోండి, కావాలంటే అన్ని కేసులు తిరగేసుకోండి. ఒక దేవుడు చేయవద్దు పని చేయడం ద్వారా, ఒక వ్యభిచార పాపం, ఒక భయంకరమైన పాపం చేయడం ద్వారా ఆ వ్యక్తిని కుటుంబాల్లో ఆత్మహత్యలైనా, కుటుంబాల్లో నరహత్యలైనా కాదంటారా? పాపం చేయడం ద్వారా మనకు వచ్చే శిక్షలు ఏంటో తెలుసు, బైబిల్ చెప్తుంది. పాపం చేయడం ద్వారా వచ్చేటువంటి శిక్షలు అంటే మనిషికి దెబ్బలంట. ఫస్ట్ అవమానం మనిషికి. పాపం చేయడం ద్వారా మనిషికి అవమానమే. చేయకుండా పని చేస్తే ధైర్యంగా తిరగలుగుతాం సమాజంలో. మీ యానం పట్టణంలో ఒక దొంగ దొరికేశాడండి. ఏం చేస్తారు మీరు? తీసుకొచ్చి ఒక రాట కట్టేస్తారు, ఒక కరెంట్ స్తంభాన్ని కట్టి అవమానపరుస్తారు. ఎరా, అన్నవ్యవాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా, దున్నపోతలు ఉన్న పని చేసుకుని బతకలేవా అని అంటా ఉన్నప్పుడు ముఖాన్ని కిందకు దించుకుంటాడు. ఎందుకు దించుకోవాలి తెలుసా? అతడు పాపం చేశాడు కాబట్టి. ఆ దొంగతనం చేస్తే వెంటనే పంపించడం, మళ్ళా రాటకి చిత్తకు కొట్టేస్తారు, దేహశుద్ధి చేస్తారు. లేడీస్ అయితే చీపురు కట్లు, జెంట్స్ అయితే ఏం తీసుకున్నా కొడతారు. ఎరా, మళ్ళీ నీ ప్రాంతం రావడం నువ్వు లేదని చెప్పి ఆ దొంగోడిని కొడతారు. చివరికి ఆ దొంగోడిని ఎలా కదివేండి, కొట్టాం, తిట్టాం, అవమానపరిచాం, పోలీసులకు అప్పగించాడు అంటారు. ఇది పాపం చేయడం ద్వారా మనిషికి దెబ్బలు, పాపం చేయడం ద్వారా మనిషికి అవమానం, పాపం చేయడం ద్వారా మరణం. దేవుడు లేకపోతే సెలవిస్తుంది, ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం చేయడం ద్వారా మనిషికి తన జీవితంలో పొందుకున్నటువంటి శాపం ఏంటంటే మరణం. పాపానికి వచ్చేటువంటి జీతము మరణం. ఈరోజు మనిషి తాను ఉండాలనుకుంటున్నాడు కానీ ఉండలేకపోతున్నాడు. అందుని బట్టి శాంతి లేదు, కలవరంతో మనిషి బతుకుతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు సమాధానకర్త గెలువు కనుక వచ్చి, ఏ పాపాన్ని అయితే నువ్వు కడిగి ఉన్నావో ఆ పాపాన్ని తీసివేసి నేను నీతిమంతునిగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారిలో కనుక వచ్చాడు. హల్లెలూయా. ఆయన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి రాలేదు, కానీ ఆయన పాపి నుండి పాపాన్ని చంపి మనిషిని సన్మానుడిగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శాంతిని ఎలా పొందుకుంటాం అంటే, ఆనందాన్ని ఎలా పొందుకుంటా అంటే, ఒక వ్యక్తి ఆ గాడ్ షేప్డ్ ఎంప్టీ ప్లేస్ని యేసుక్రీస్తు ప్రభుతో నింపుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని మనం పొందుకుంటాం. ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించినప్పుడు తన జీవితంలో ఆనందాన్ని పొందుకుంటాడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు మన జీవితంలో ఏం చేయగలడనంటే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:23 ఒక మంచి మాట ఉంది. సమాధానకర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలో ప్రతిష్ఠించుకుంటే నాకు కలిగేటువంటి లాభం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు నేను ఫాలో అయితే, ఆయన బోధల ప్రకారం జీవిస్తే నా జీవితంలో ఒరిగేదేంటి అని అంటే కనుక బైబిల్ లేఖనం చెప్తుంది, ప్రపంచంలో అత్యుత్తమైన గ్రంథం, గ్రంథరాజ్యంగా పిలువబడుతున్న గ్రంథంలో సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచగలడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నిన్ను నన్ను పరిశుద్ధపరచగలడు? నీ తలంపుల్ని, నా తలంపులు ఎందుకు పరిశుద్ధపరచగలడు? మన సమస్య, ఊహలు పాడైపోయినాయి కదా, మన జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నామో చేయలేకపోతున్నాం కదా. మన సన్మార్గంలో నడవాలి అంటే మనం ఖచ్చితంగా క్రియేటర్ దగ్గర రావాలి. సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన జీవితాన్ని పరిశుద్ధపరచగలడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును. ఈ రోజున ఆయన పరిశుద్ధుడు కాబట్టి నిన్ను నన్ను పరిశుద్ధపరచగలడు. మనం స్కూల్కి ఎందుకు వెళ్తాం, కాలేజీకి ఎందుకు వెళ్తాం అంటే, మనము పాఠాలు చెప్పేటువంటి ఆ ఉపాధ్యాయులు మనకంటే ఎక్కువ చదువుకుంటారు కాబట్టి వారి దగ్గర నేర్చుకోవడానికి వెళ్తాం. అంతేగాని వారు మనకంటే తక్కువ చదువుకుంటే అక్కడికి వెళ్తామండి? ఈరోజు దేవుడు అనేటువంటి వాడు నైతిక విలువల్లో చాలా గొప్పగా ఉండాలి. నైతిక విలువల్లో మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఈరోజు మనము మోహపు చూపులు చూసి ఆయన కూడా మోహపుల చూపులు చూస్తే ఎలా? మనం కూడా అబద్ధాలాడి ఆయన కూడా అబద్ధాలాడితే ఎలా? మనం ఎందుకు దేవుని దగ్గరకు వస్తామంటే నైతిక విలువలు నేర్చుకోవాలని. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడతాడని ఎందుకు చెప్తాను తెలుసా? ఆయన అపరపరిశుద్ధుడు కాబట్టి, ఆయన పాపం లేనటువంటి వాడు కాబట్టి ఒక వ్యక్తిని పరిశుద్ధపరచగలడు. ఒక వ్యక్తిని పరిశుద్ధపరచగలడు. అందులో ఆయన గురించి చెప్పినటువంటి ప్రవచనాలు ఏమన్నాయంటే, ఆయన పరిశుద్ధుడిగా పిలువబడతాడు, ఆయనలో జన్మకర్మ పాపాలు లేవు. నేను చెప్పాను ఇందాక ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా. యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఈడ్చుకుంటూ తీసుకొచ్చారని యేసు ప్రభుకి దగ్గరికి. ఆ టైంలో ఎవరైనా వ్యభిచారంలో పట్టబడితే ఆ స్త్రీని రాళ్ళతో కూడా చంపేయాలి. ఆ టైంలో యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభుతో అన్నారు, ప్రభువా ఈమె వ్యభిచారంలో పట్టబడింది, నువ్వేం చెప్తావు? నువ్వు ప్రేమ దోమ అని చెప్తావుగా, ఇప్పుడు ఈ వ్యక్తిని శిక్షించాలా లేకపోతే విడిచిపెట్టాలా? ఒకవేళ శిక్షించండి అన్నాడు అనుకోండి, నువ్వేం దేవుడు అయ్యా, నువ్వు ప్రేమమయుడు అంటావు, దేవుడు అంటే ప్రేమ కదా, నీలో ప్రేమ లేదా, ఈ యొక్క స్త్రీని చంపేమంటున్నావు అంటారు. ఒకవేళ చంపొద్దు అన్నారు అనుకోండి, నువ్వేవడవయ్యా ధర్మశాస్త్రానికి ఎదురు చెప్పడానికి? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఈమెను చంపేయాలని. కానీ నువ్వేం చెప్తున్నావు? చంపొద్దు అంటే ఆ రాళ్ళు ఈయన మీద వేయండి అంటారు. ఆ టైంలో ప్రభు అపరజ్ఞాన సంపన్నుడు కాబట్టి
ఆ సమస్యని ఎలాగా పరిష్కరించాలని తెలుసు కాబట్టి వెంటనే ఆయన నేలను వంగి ఏవో రాయటం ప్రారంభించాడట. అలా ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరు రాళ్ళతో వచ్చిన వారు ఆ రాళ్ళు దింపేసి వెళ్ళిపోతారు. అంటే అక్కడ ప్రభు ఏం రాశాడంటే, వచ్చిన వారు ప్రతి ఒక్క పాపాన్ని అక్కడ రాస్తా ఉన్నాడు. వాళ్ళు ఏంటంటే, ఈ అమ్మాయి దొరికేసింది కాబట్టి దొంగ, వాళ్ళు దొరకలేదు కాబట్టి దొరలు, అంతేగాని అందరిలో ఏముంది, పాపం ఉందిగా. ఎప్పుడైతే రివీల్ చేయగానే ఆ యొక్క రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నిన్నెవరు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు పాపము చేయనటువంటి వారు, మీలో పాపం లేనటువంటి వారు ఆమె మీద మొదట రాయి వేయండి అన్నాడు. ఏమన్నాడు? మీరు పాపం చేయనటువంటి వారు ఆమె మీద మొదట రాయి వేయండి అంటే ఎవడికాడు చూసుకుంటే వాళ్ళే ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి, ఎవడో పరిశుద్ధుడేం కాదు. అందుని బట్టి ప్రభువు దగ్గర వాళ్ళు రాయి వేయలేకపోయారు. ఆ తర్వాత ఆ స్త్రీతో అంటాడు, అమ్మ ఎవరు నేను శిక్షించలేదా అంటే, ఒక ప్రాస్టిట్యూట్ని, ఒక పతితను, ఒకరిని చెప్పాలంటే ఒక వేష్యని ప్రభు పిలిచిన విధానం ఏంటి తెలుసా? అమ్మ అని పిలుస్తాడు. అది ఆయన యొక్క అద్భుతమైన సంబోధన. అమ్మ అని పిలిచి, ఎవరు నేను శిక్షించలేదమ్మా అని ఎప్పుడు చెప్పగానే, ఏ ఒక్కరు నన్ను శిక్షించలేదయ్యా అన్నప్పుడు, నేను కూడా నేను శిక్షింపనమ్మా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి ఆమె మీద రాయి వేసేటువంటి అధికారం ప్రభువుకి ఏముంది, ఆయన పరిశుద్ధుడు కాబట్టి. అప్పుడు ఆయన అంటాడు, నేను కూడా వేయనయ్యా, నేను కూడా వేయనమ్మా, సమాధానం కలిగినటువంటి దాని వేయి, ఇంకెప్పుడు ఈ పాపం చేయొద్దు అని చెప్పి బ్లెస్ చేసి పంపిస్తాడు ఆ స్త్రీని. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఆయన సంపూర్ణంగా పరిశుద్ధపరచగలడు. అగస్టిన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. క్రీస్తు శకము 354 వ్యక్తి జీవించాడు. చాలా భయంకరమైనటువంటి పాపం అండి, చాలా వాయు వరుసలేనటువంటి జీవితాలు, చాలా భయంకరం. అంటే పాపం చేయడంలో అతనికంటే మించిన వాళ్ళు లేడేమో, అంత భయంకరమైన పాపాలు చేశాడు. చేసిన తర్వాత ఒకరోజు ఇలాంటి వర్తమానాన్ని విన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని విని యేసుక్రీస్తు ప్రభువు తన జీవితాన్ని ఎప్పుడైతే సమర్పించగానే తన హృదయం మారింది, తన ప్రవర్తన మారింది, తన యొక్క బ్రతుకు మారింది. ఆ వ్యక్తి ఆ రోజు నుంచి కూడా పరిశుద్ధంగా జీవించడం మొదలుపెట్టాడు. ప్రపంచము అగస్టిన్కి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటో తెలుసా? కేవలం అగస్టిన్ అని పిలవరు, సెయింట్ అగస్టిన్ అని పిలువబడ్డాడు. గట్టిగా చప్పుడు కొడదాం. సెయింట్ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధుడైన అగస్టిన్. ఆ వ్యక్తి చెప్తున్నాడు, నన్ను పరిశుద్ధపరిచింది యేసుక్రీస్తు ప్రభువారు. ఒక సందర్భంలో ఆ వ్యక్తి ఒక ప్రాంతం నుంచి వెళ్ళిపోతా ఉంటుంటే, పాత రిలేషన్షిప్స్ చాలా ఉన్నాయి అతనికి. పాత స్త్రీలతో చాలా మంది రిలేషన్షిప్స్ ఉంటే ఒకరు పిలుస్తా ఉన్నారు, అగస్టిన్ మర్చిపోయావా నన్ను అని అంటా ఉన్నప్పుడు ఆ వ్యక్తి వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసా? పాత అగస్టిన్ చచ్చిపోయాడమ్మా, ఇప్పుడు నివసిస్తుంది కొత్త అగస్టిన్ అని చెప్తాడు. పాత అగస్టిన్ అయితే నీ దగ్గరికి వచ్చేవాడు, పాత అగస్టిన్ అయితే మందు తాగేవాడు, పాత అగస్టిన్ అయితే వ్యభిచార పాపం చేసేవాడు. ఈరోజు క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి ఆ తప్పు నేను చేయలేను అని చెప్పి ధైర్యంగా చెప్తాడు సెయింట్ అగస్టిన్ అనే వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఆయన మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచగలడు. రెండోదిగా చెప్తున్నాను, సమాధానకర్త అయినటువంటి దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడనంటే, రోమాపత్రిక 16:20 రోమాపత్రిక 16:20. దయచేసి గివ్ మీ 5 minutes టైమ్, ఐ విల్ కంక్లూడ్ మై మెసేజ్. రోమాపత్రిక 16:20. సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిదుకు ద్రొక్కించును. ఈరోజున సాతానుని మన కాళ్ళ కింద చిదుకు ద్రొక్కించాలి అంటే ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు సహాయకరంగా ఉంటాడు. అంటే ప్రభు మనకు విజయాన్ని ఇవ్వగలడు. పాపపు శక్తుల మీద, అపవాది శక్తుల మీద, సాతాను శక్తుల మీద మనకు విజయాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు విజయ వీరుడు. హీ కాంకర్డ్ ఎవ్రీథింగ్. పాపాన్ని జయించాడు, అపవాదిని జయించాడు, లోకాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు. కాబట్టి ఆయన మనకు విజయాన్ని ఇవ్వగలడు. నేను ఈజిప్ట్ అనే దేశానికి సుమారుగా 4-5 సార్లు వెళ్ళొచ్చానండి. ఈజిప్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరంటే ఫరోలు. ఐగుప్తు సామ్రాజ్యం ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి సామ్రాజ్యం, సూపర్ పవర్ కంట్రీ అది. ఆ కంట్రీని పరిపాలన చేస్తున్నటువంటి వారు ఎవరంటే ఫరోలు. అయితే ఆ ఫరోలు నిజంగా వారు వాడినటువంటి సింహాసనాలు, వారు వాడినటువంటి కత్తులు, వారు వాడినటువంటి ఆ సామాగ్రి అంతా కూడా ఈరోజున ఈజిప్ట్ మ్యూజియంలో ఉంటుందండి. ఈజిప్ట్ మ్యూజియంలో నిజంగా చాలా బంగారం ఆ మ్యూజియంలో ఉంటుంది. అక్కడ నేను చూడటం జరిగినప్పుడు అక్కడ ఐగుప్తు ఫరోలు వాడినటువంటి సింహాసనాలను చూశాను. సింహాసనాలు అంత బంగారం అండి, కళ్ళు చెదిరిపోతాం మ్యూజియంకి వెళ్ళగానే. అంత బంగారం మనం ఎక్కడ చూడలేము. అంత బంగారంతో చేయబడినటువంటి ఆ యొక్క సింహాసనాలు ఉంటే, ఆ సింహాసనం దగ్గరే ఒక పాదపీఠం కూడా ఉంది. ఏముంది? పాదపీఠం అంటే ఫుడ్ స్టూల్ అంటారు. రాజులు ఆ సింహాసనం మీద కూర్చుని పాదపీఠం మీద ఇలా కాళ్ళు వేసుకుంటారు అనమాట. నేను ఆ పాదపీఠం కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆ పాదపీఠం మీద కొంతమంది రాజుల యొక్క చిత్రపటాలు ఉన్నాయి. ఏమున్నాయి? రాజుల యొక్క చిత్రపటాలు చెక్కబడి ఉన్నాయి. నాకు అర్థం కాలేదు, ఈ యొక్క స్టూల్స్ మీద ఆ చిత్రపటాలు ఎందుకు ఉన్నాయని గైడ్ని అడిగితే ఆ వ్యక్తి చెప్పాడు, ఆ టైంలో ఫరో రాజుకున్న శత్రువుల యొక్క చిత్రపటాలు
ఆ పాతపేటలో మీద చెక్కించుకుంటారట. చెక్కించుకుని ఆ రాజ దర్బారులోకి రాగానే ఆ సింహాసనం మీద ఎప్పుడైతే కూర్చోగానే కాళ్ళు ఎవరి మీద పెడతారో? శత్రువుల మీద పెడతారు. అంటే వాళ్ళ మీద పెట్టలేరు కాబట్టి ఆ లేక చిత్రపటాలు చెక్కించుకుని దాని మీద పెట్టేవారు. వాళ్ళకి మానసిక ఆనందం ఏంటంటే మా శత్రువులు ఎప్పుడు ఎక్కడ ఉండాలా, మా శత్రువులు ఎక్కడ ఉండాలా, మా కాళ్ళ కింద ఉండాలి. ఇప్పుడు మన విరోధి అని అపవాది మనకి ఎక్కడ ఉండాలా? మన నెత్తి మీద ఉండాలా, మన కాళ్ళ కింద ఉండాలా? నెత్తి మీద ఉన్నాడు అనుకోండి, ఆ నెత్తి మీద ఉండి నడిపిస్తూ ఉంటాడు. నడు సినిమా హాల్కి, నడు నడు గాంధీ షాప్కి, నడు నడు వేశ్యాగృహానికి నడు అంటాడు. నెత్తి మీద ఉంటే వాడు నడిపించినట్టల్లా మనం నడుస్తూ ఉండాలి. అదే మన కాళ్ళ కింద ఆడున్నాడు అనుకోండి, నలిపి పాడేయచ్చు. స్తోత్రం చెప్తాం. ఈ రోజున వాడిని నీ కాళ్ళ కింద నలిపి పాడేయాలంటే సమాధానకర్త నుండి యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. సాతాను గాని నేను నలిపేయగలుగుతున్నాను ప్రతిరోజు. ఎందుకు తెలుసా? చాలా పాపపు ఆలోచనలు మందులోకి వస్తూ ఉంటాయి. మన యొక్క తలల మీద చాలా చాలా పక్షులు ఎగురుతూ ఉంటాయి. కానీ ఆ పక్షులను అలాగే ఎగరనివ్వాలి తప్పించి వాటిని మన మీద గూడు పెట్టనివ్వకూడదు. అర్థమైందా? చాలా ఆలోచనలు మనం యొక్క మైండ్లోంచి వెళ్తూ ఉంటాయి, కానీ అవి మన జీవితంలో డెవలప్ అవ్వడానికి వీల్లేదు. పక్షులను ఎగరని, కానీ కొంతమంది ఆ పక్షులను అలా ఎగరనివ్వటం మాత్రమే కాదు, వాటిని తల మీద గూళ్ళు పెట్టనిస్తారు. అందుని బట్టే జీవితాలు పతనం అయిపోతూ ఉంటాయి. ఆలోచన వచ్చిందా, ఆ ఆలోచన మదిలోకి తీసుకోవాలా తీసుకోకూడదా, ఆలోచన ప్రకారం వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేటువంటి ఆ యొక్క విచక్షణ మనిషిలో రావాలి. ఆ మౌలిక సూత్రాలను పాటించేటువంటి వ్యక్తిగా ఉండాలి. దాన్ని కాపు కాసేటువంటి ఆ యొక్క దైవిక శక్తి కావాలి మనిషికి. ఆ దైవిక శక్తి ప్రభు ఇవ్వగలడు. ఆ నలుగురు ఎందుకండి ఆలోచన వచ్చింది, ఆ అమ్మాయిని చూడగానే ఏదో చేయాలని వెంటనే ఆలోచనలు ఏం చేశారు? వాళ్ళు బలపరిచి ఆ భయంకరమైన కార్యం చేశారు. జీవితంలో ఏదైనా సాధించారా? చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయారు. అమాయకులైన అమ్మాయిని చంపారు. కుటుంబంతో కూడా ఏడుస్తున్నారు. ఏం సాధించారు పాపం చేయడం ద్వారా? ఈరోజు పాపంలో ఏదో ఉంది అనుకుంటున్నావు. లోకంలో ఏదో ఉంది అనుకుంటున్నావు. లోకం అనేది ఒక ఉల్లిపాయ లాంటిది. ఉల్లిపాయలు ఏముంటుంది? పొర ఒకటి ఇలా తీస్తావు, ఏముంటుంది? మరలా ఆ పొర ఏముంటుంది, మరలా ఆ పొర ఉంటుంది. చివరికి ఏముంటుంది? శూన్యం. ప్రియ యవనస్తుడా, పాపంలో ఏదో ఉంది, ఆనందం ఉందని వెళ్తున్నావు. చివరికి శూన్యం, అంతా వ్యర్థం. చివరికి ఇదా అని అనుకుంటావు. చేసేంత వరకు ఆరాటపడతావు. చేసిన తర్వాత సింతేనా, ఏముంది ఆనందం అని చెప్పి ఈ రోజున చాలా మంది లోకంలో ఏమీ లేక చివరికి ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. చివరికి వారి జీవితంలో సంతోషం అనిపించలేకపోతున్నారు. చివరికి పిచ్చోళ్ళు అయిపోతా ఉన్నారు. ఎస్, ఈరోజు లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమం. కానీ ఒక నిజదేవునికి వస్తే జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటాడు. ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు నీకు అర్థమవుతుంది. ఎందుకు నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు నీకు అర్థమవుతుంది. మరణించేంత జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది. అందుని బట్టి ఒక వ్యక్తి మంచి జీవితాన్ని జీవించగలుగుతాడు. తన జీవితంలో దేవునికి మహిమార్థకరంగా జీవించగలుగుతాడు. జీవించినంత కాలం శాంతిని, సమాధానాన్ని, చనిపోయిన తర్వాత ఆత్మశాంతిని పొందుకుంటాడు. అందుని బట్టి ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. మై పీస్ ఐ గివ్ టు యూ. అది లోకం ఇచ్చేటువంటి శాంతి ఉంటుంది కాదు. మై పీస్ సో స్పెషల్. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. సమాధానకర్త దేవుడు మిమ్మల్ని సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితికి త్రొక్కించును. పాల్ యాంగిచో అనేటువంటి కొరియా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క సంఘం ఎంతో చెప్పమంటారా? ప్రతిరోజు ఆయన ఇలా మాట్లాడితే 8 లక్షల మంది ఉంటారండి ప్రతి ఆదివారం. స్క్రీన్ చర్చిలు కాదు, అందరూ రెగ్యులర్ చర్చిలే. అద్భుతమైనటువంటి దైవజనుడు ఆయన యవన కాలం ఉన్నప్పుడు ట్యూబర్క్లోసిస్తో బాధపడుతున్నాడు. టీబీతో దగ్గుతుంటే రక్తం బయటపడతా ఉంది. డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేస్తే డాక్టర్ అన్నాడు, 6 నెలల్లో చచ్చిపోతావయ్యా, నీకు లోపల లంగ్స్ నాకేం కనిపించట్లేదు, చచ్చిపోతావు అన్నాడు. ఇంటికి వచ్చి ఏడుస్తాడు. యవన కాలంలో ఉన్నాను, నన్ను స్వస్థపరిచేటువంటి వారు ఎవరు లేరా అని చెప్పి తనకు తెలిసినటువంటి ఆ యొక్క పేర్లన్నీ కూడా పిలుస్తాడు. ఏ ఒక్కరు సమాధానం ఇవ్వరు. ఎవరో చెప్తారు, యేసు ప్రభు వారు స్వస్థపరిచేవాడు, నీకు సమాధానం ఇవ్వగలడు అని చెప్తే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని స్పర్శిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తము స్వస్థపరిచేది కాబట్టి ఆ వ్యక్తి స్వస్థపరచబడి నేను బ్రతికితే దేవుని కోసం జీవించాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తి బ్రతుకుతా ఉన్నాడు. ఆలోచన చేయండి. ఒక ప్రాంతంలో నరేష్, సురేష్ అనేటువంటి 2 వ్యక్తులు ఉన్నారండి. వారికి భయంకరమైనటువంటి ట్యూమర్ తలలో ఉంది. దాని ద్వారా భయంకరమైన తలనొప్పి, భరించలేనటువంటి తలనొప్పి, చచ్చిపోదాం అనేటువంటి ఆలోచన కూడా కలుగుతాయి ఆ తలనొప్పికి. ఎవరో చెప్పారు, పలానా హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అక్కడ ఆపరేషన్ ఉచితంగా చేస్తారు అని అంటే నరేష్ వెళ్ళి చేయించుకుని హీల్ అయ్యాడు. నరేష్ వెళ్ళి బాగుపడ్డాడు. తనకి తలనొప్పి ఇంకా రావట్లేదు. తను ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ యానంకి వచ్చాడు అనుకోండి, ఎవరు గుర్తు రావాలి తనకి? చెప్పాలండి, తనకి ఎవరు గుర్తు రావాలి? తన ఫ్రెండ్ గుర్తు రావాలి కదా.
తన ఫ్రెండ్ కూడా అదే సమస్యతో బాధపడుతున్నాడుగా, తన ఫ్రెండ్ కూడా అదే తలనొప్పితో బాధపడుతున్నాడుగా. అతను వెళ్ళి ఎప్పుడైతే స్వస్థపరచబడ్డాడో, బాగు చేయబడ్డాడో, దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు చెప్పండి? అయ్యా నేను బాగుపరచబడ్డాను అయ్యా, నా యొక్క నేను స్వస్థతను పొందుకున్నాను, నువ్వు కూడా వెళ్ళి చేయించుకో అంటే ఏమైనా తప్పు అంటారా? ఏదో దేవుడి రాజు కదా అదే చేస్తున్నారు. గట్టిగా చెప్పలు కొట్టాడు. ఆయన మంచిని పొందుకున్నాడు, దీవెన పొందుకున్నాడు. అందుని బట్టి ఆ దీవెన 10 మంది అనుభవించాలా, ఆ శాంతిని 10 మందిని అనిపించాలని ఎంత ఖర్చు పెట్టి, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ శాంతి సందేశాన్ని ఆయన అందిస్తూ ఉన్నాడు. అది చేస్తున్న మత ప్రచారం కాదు, అది శాంతిని ఇస్తూ ఉన్నాడు. ఆయన పొందినటువంటి మేలు, ఆయన పొందిన శాంతి, ఆయన పొందిన ఆనందం, ఆయన పొందిన స్వస్థత, ఆయన పొందిన పాపక్షమాపణ, ఆయన పొందిన రక్షణ, ఆయన పొందిన నిత్య జీవాన్ని ఇతరులకు షేర్ చేస్తూ ఉన్నాడు. అంతేగాని ఇది మత ప్రచారం కాదు. ఎప్పుడైతే పోలాంగిచ్చోది, ఎప్పుడైతే స్వస్థను పొందుకున్నాడో, అనేక మందికి స్వాత చెప్పాలని కంకణం తీసుకుని రోడ్ల మీదకి వెళ్ళి, అయ్యా యేసు ప్రభు వారు నాకు శాంతినిచ్చాడు, రక్షణ ఇచ్చాడు అని చెప్తుంటే, డాక్టర్ గారు కారులో వెళ్ళిపోతూ గుర్తుపట్టాడు. ఏమయ్యా 6 నెలల్లో పోతామని చెప్పాను కదా, ఏంటి రోడ్ల మీద తిరుగుతున్నా? అప్పుడు ఆయన అన్నాడు, ఏమండి 6 నెలలే బతుకుతాను కదండి, ఏదో మంచి కార్యాలు చేసేసి చచ్చిపోతాం అనుకుంటున్నానంటే, పోతావు జాగ్రత్త అని వెళ్ళిన డాక్టరు ఏమండి మరుసటి రోజు చచ్చిపోయాడట. కానీ పోలాంగిచ్చో నేటికి 50 సంవత్సరాల వరకు బతికే ఉన్నాడు సౌత్ కొరియాలో. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ప్రభు నీ సమస్యల విజయాన్ని మాత్రమే కాదు, నీ అనారోగ్యాల మీద, అప్పు బాధల మీద, నిందల అవమానాల మీద నీకు విజయాన్ని ఇవ్వగలడు. Our God is the God who can give you victory in every aspect of your life. ప్రతి అంశంలో కూడా నీకు విజయాన్ని ఇవ్వగలడు. ఫైనల్గా ఇంకొక మాట చెప్పి నేను మీకు అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 సమాధానకర్త అయినటువంటి దేవుడు మీకు తోడుగా ఉండును. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 సమాధానకర్త అయినటువంటి దేవుడు ఏం చేయగలుగుతాడు అంటే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచగలుగుతాడు. సమాధానకర్తని యేసుక్రీస్తు ప్రభు వారు మీకు విజయాన్ని ఇవ్వగలుగుతాడు. సమాధానకర్తని దేవాదేవుడు మీకు తోడుగా ఉంటాడు. Our God is the God who can be with you all the time in your life. His love is endures forever. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, విడువక నీ ఏళ్ల కృప చూపుచున్నాను. దేవుడికి ఉండాల్సిన ప్రత్యేక లక్షణం అంటే ప్రేమ. ఆయన ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయన ప్రేమని లోకానికి పంపించాలి. ఆ ప్రేమతో ఆయన నింపబడాలి. ప్రేమించి సమస్త మానవాళి కొరకు ఏదైనా కార్యం చేయాలి. అది చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, విడువక నీ ఏళ్ల కృప చూపుచున్నాను. లోక ప్రేమల గురించి చెప్పమంటారా? బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకు ఉంటుందట. మన దగ్గర బంగారం ఉన్నంత వరకు బంధువులు మన చుట్టూ తిరుగుతారు. మన స్నేహితులందరూ మన దగ్గర డబ్బున్నంత వరకు బాగా తిరుగుతారు. అవి లేవంటే మనం విడిచెళ్ళరా? ఖచ్చితంగా విడిచి వెళ్ళిపోతారు. ముంబై పట్టణంలో ఒక ఆయనకి 2 కోట్ల లాటరీ తెలియదట. ఆ తర్వాత రోజు 200 మంది చుట్టాలు ఇంట్లో ఉన్నారట. భార్యని అడిగాడట, ఏంటే బాబు ఎంతమంది చుట్టాలు ఉన్నారంటే, మీకు లాటరీ తగిలింది కదండి, ఆ న్యూస్ అందరికీ తెలిసింది, అనేక మంది చుట్టాలు వచ్చేసరి. ఎవరు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో లింకులు కలుపుతూ ఉన్నారు అంటే. వారి ఉద్దేశం ఏంటంటే ఆ మెకానిక్కి ₹1,00,00,000 లాటరీ తగిలేంత వరకు ఎవరు లేడు, కానీ డబ్బు ఎప్పుడైతే రాగానే అందరూ అతను చుట్టే ఉన్నారు. ఎందుకు తెలుసా? బంధుమిత్రుల ప్రేమ బంగారం అంత వరకు ఉంటుంది. ఆలుమగల ప్రేమ అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం ఉన్నంత వరకు ఉంటుందట. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో. పెళ్ళైన కొత్తలో భార్యకి తలనొప్పి వస్తే భర్తకు గుండె నొప్పి వచ్చినట్టు, ఏమే నీకు తలనొప్పి వస్తుంది కదా, ఇక్కడ నాకు నొప్పి వస్తా అనిపిస్తుంది, అందుని బట్టి ట్యాబ్లెట్ ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి పెట్రోల్ లేకపోయినా సైకిల్ తీసుకుని యానం అంతా తిరుగుతాడు. యానంలో లేకపోతే కనుక ప్రక్కన ద్రాక్షారామానికి వెళ్ళి తీసుకొస్తాడు. ఏంటి? ట్యాబ్లెట్. ఎప్పుడిది? పెళ్ళైన కొత్తలో. అదే పెళ్ళైనటువంటి 6, 4, 5 సంవత్సరాలు అయిన తర్వాత భార్య అంటది, ఏమండి తలనొప్పి వస్తుందని భరించలేకపోతున్నాను. పడుకో అంటాడు. తగ్గిపోతలే పడుకో అంటాడు. 2సారి అడుగుతుంది, భరించలేకపోతానండి, ఏమైనా ట్యాబ్లెట్ తీసుకురానంటే వెంటనే లేచిపోతాడండి. లేచిపోయి, ఏటే నీకు ఇన్ని నొప్పులా? అన్ని నొప్పులు తగ్గించుకుని మీ అమ్మగారింటికి వెళ్ళిపోయి అన్ని నొప్పులు తగ్గించుకున్నప్పుడు రా, నన్ను చంపొద్దు వెళ్ళిపో అంటాడు. పెళ్ళైన కొత్తలో అంత ప్రేమ చూపించినటువంటి వాడు ఎప్పుడు అనురాగం పోయిందో ప్రేమ ఏమైపోతుంది? తరిగిపోతుంది. పెళ్ళైన కొత్తలో భార్యని అంటాడు, నువ్వు అచ్చం దేవతలో ఉన్నావు తెలుసా, అచ్చం దేవతలో ఉన్నావు, ఎంత అందం ఏంటే బాబు అంటాడు. అది పెళ్ళైనటువంటి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమంటాడు? దయ్యమా అంటండి. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం తరిగిపోతుంటే ప్రేమ కూడా ఏమైపోతుంది? పెళ్ళైన కొత్తలో మా పతి దేవులండి ఈయన, ఎవరో భర్తని ఆయన దేవుడితో సమానం అండి, మా పతి దేవులు అని చెప్పి పళ్ళు అలా తిప్పేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ పళ్ళుని తీసుకుని కొడేస్తుంది.
ఏమైపోయింది? ఎవరన్నా ఇంటికి వచ్చి, ఏమా మీ భర్త గారు ఉన్నారా, మీ పతిదేవులు ఉన్నారంటే, పెళ్ళైన కొత్తలు ఉన్నారండి, కూర్చోండి, మా పతిదేవులు తీసుకొస్తానంటది. కానీ పెళ్ళైన 5-6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, మా భర్త గారండి ఆడండి పోయాడండి బయటకాడు, ఆడి గురించి ఎందుకండి మీకు అంటది. ఆడు ఈడు ఒరే. ఎప్పుడు? పెళ్ళైన కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత. అంటే ఆలు మగల ప్రేమ అనురాగం ఉన్నంత వరకు ఉంటుందట. ఇంకొక ప్రేమ గురించి చెప్తాను, తల్లిదండ్రుల ప్రేమ. పాస్టర్ గారు, తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పదండి అని మీరు అంటారేమో. గొప్పదే, కానీ వారి జన్మం ఉన్నంత వరకు మనం ప్రేమించగలుగుతారు. నా తల్లిదండ్రులను ప్రేమిస్తారు, నో డౌట్. కానీ వారి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే నన్ను ప్రేమించగలుగుతారా? వారు ఉంటారా నన్ను ప్రేమించడానికి? ఆ ప్రేమ శాశ్వతమా? కానీ ఒక ప్రేమ ఈ ప్రపంచంలో ఉంది. ఆ ప్రేమ నేను ఏదో ఆశించినటువంటి ప్రేమ, అదేదో అవధులనేటువంటి ప్రేమ. అది ఆ ప్రేమ నిన్ను అరచేతుల్లో చేరుకున్నటువంటి ప్రేమ, నిన్ను గుండెల్లో హత్తుకున్నటువంటి ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, విడువకని ఎడల కృప చూపుచున్నాను అని చెప్పినటువంటి ప్రేమ. ఆ ప్రేమలో నిత్య జీవం ఉంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి ప్రేమలో నిత్య జీవం లేదు. ఏ ప్రేమ సరే నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలుగుతుందా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చనిపోయిన తర్వాత జీవితాన్ని కూడా మనల్ని అభివృద్ధి పదంలో, ఆశీర్వాద పదంలో నడిపించగలడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, విడువకని ఎడల కృప చూపుచున్నాను. ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు. యానం రోడ్ల మీద నేను కారు వేసుకొచ్చాను. కొంతమంది భిక్షగాడు నా కారు దగ్గరికి వచ్చి ఏదో భిక్షం అడిగారు. అర్థం ఇలా తీసి ఐ లవ్ యూ బ్రదర్ అన్నాను అనుకోండి, అడిగి ఏమన్నా ప్రయోజనమా? ఐ లవ్ యూ బ్రదర్, ఐ లవ్ యూ అన్నాను అందరినీ, భిక్షగాడిని. వాడికి ఏమైనా ప్రయోజనం అంటారా? ఐ లవ్ యూ అని చెప్పి నా వాలెట్ తీసి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు వాడికి ఇచ్చాను అనుకోండి, అయ్యగారు చాలా సంతోషం అండి అని చెప్పి ఆనందంగా వెళ్తాడు. ప్రేమిస్తున్నానని చెప్పడం ఈజీయే, ఐ లవ్ యూ అని చెప్పడం, ఆ 3 మాటలు చెప్పడం ఈజీ. ఆ ప్రేమలో త్యాగం ఉండాలి, ఆ ప్రేమలో రుజువు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి తన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రేమిస్తున్నాను చెప్పి ఆయన రక్తాన్ని కార్చాడు. ఎప్పుడైతే మనిషి పాపాలు ఎప్పుడు పోతాయనంటే, ఇప్పుడు కంక్లూజన్కి వస్తున్నాను, మనిషి పాపాలు పోవాలంటే పాపం లేని రక్తం మాత్రమే మనిషి పాపాలను కడుగుతుంది. ఈరోజు మీరు అనుకుంటున్నారు పాపాలు కడగబడేటువంటి సాధనం ఏదో జంతువు యొక్క ప్రోక్షణ, ఆ రక్తం మనిషి పాపాలను కడగలేదు. పాపం లేని రక్తం మాత్రమే మనిషి పాపాన్ని కడుగుతుంది. ఈ లోక చరిత్రలో పాపం లేని రక్తం ఎవరికి ఉంది? ప్రతి ఒక్కరిలో జన్మకర్మ పాపాలు, నాలో జన్మకర్మ పాపాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా జన్మకర్మ పాపాలు ఉంటే, మరి ఏ ఒక్కరిలో లేకపోతే ఎవరిలో ఆ యొక్క పాపం లేని రక్తం ఎవరిలో ఉందంటే, మన యొక్క వేదాలు ఘోషిస్తున్నాయి. సామవేదం తాండ్య మహాబ్రహ్మలో సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు పోవాలంటే, మానవుడికి శాంతి రావడం కొరకు తన యొక్క పాపాలు పరిహరించబడాలంటున్నామే, ఆ సర్వ పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్య దాన బలియాగం. ఆ రక్తము ఏ ఒక్కరిదో కాదు. ఆ రక్తము గొర్రెలదో, మేకలదో, ఆవులదో, గుర్రాలదో కాదు, చిన్నపిల్లలదో కాదు. తద్రక్తం పరమాత్మేన, అంటే ఏ పరమాత్ముడితే సర్వలోకాన్ని సూచించాడో ఆ పరమాత్ముడే ఈ లోకానికి వచ్చి అది దానంగా, అదొక పుణ్యంగా, బలియాగంగా ఇచ్చినప్పుడే ఆ రక్తంలో మాత్రమే పాపికి పాపక్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరమాత్ముడు ఈ లోకానికి వచ్చి ఆయన పవిత్రమైన నిర్దోషమైన రక్తాన్ని కాచడం మాత్రమే కాదు, అది దానంగా పుణ్యంగా ఇచ్చాడు. యేసు ప్రభువారు ప్రేమించి తన రక్తాన్ని మన కోసం కార్చాడు, ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. ఇందులో ప్రేమ ఉంది. ఆయనకి తోడుగుండేటువంటి వాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము మనుషులకు 2 కోరికలు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష మాట్లాడినటువంటి వారైనా ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలం శాంతిగా బ్రతకాలండి. చనిపోయిన తర్వాత ఆత్మశాంతి కావాలి. ఈ రోజున ఆ ఆత్మశాంతి, నీ జీవితంలో శాంతి, సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామపరచండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన ఒక మత ప్రబోధకుడుగాను, ఒక ప్రవక్తగాను కాదు, నిన్ను పాపము నుంచి రక్షించే రక్షకుడిగా నీ జీవితంలో ఎప్పుడైతే చేర్చుకుంటావో ఈ లోకంలో శాంతిని, సమాధానాన్ని, చనిపోయిన తర్వాత ఆత్మశాంతిని ఇవ్వగలుగుతాడు. అందరూ లేచిన పడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా గ్రేస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.